ఆ సాంగ్ లో అసలు ఎంత చక్కగా అనిపించారంటే మీరు నిజంగా ఒక పెళ్లి కూతురు ఎట్లుంటదో. ఇప్పుడే ఇక్కడ పెళ్లి అయిపోయింది కదా మొత్తం షూటింగ్ లో, ఎట్లా అనిపించింది? క్రేజీ అనిపించింది. కన్నీళ్ళెందుకే ఓ పిల్ల పల్లవి. లక్ష్మణ్ సార్తో కూడా అన్నా, కానీ నేను ఉండడం అయితే రియాలిటీగా మరి డస్కీ ఉంటా, మీకు ఓకేనా ఆన్ స్క్రీన్ మీద అని అడిగా. యాజ్ యాక్టర్ గా అడగద్దు, బట్ అడిగా నేను. సార్ అన్నారు చూసి మోడలింగ్ కూడా చేసినట్టున్నారు మీరు. సో టీచర్ జాబ్ చేస్తే బాగుందా, ఇప్పుడు మీరు ఫోక్ డాన్సర్ గా ఉంటే బాగుందా? షూట్ లో కొన్ని పిల్లలు వస్తారు మాకు యాక్టింగ్ కి, పిల్లల్ని చూసినప్పుడు అలా స్టూడెంట్స్ గుర్తొస్తారు, వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఓకే. అంటే ఫ్రెండ్స్ లేరా, లేకుంటే నువ్వు ఎవరైనా వచ్చి మాట్లాడవా, లేకుంటే ఎట్లా అంటే నువ్వు ఏమైనా యాటిట్యూడ్ చూపిస్తావా? అమ్మో నారాయణ. మరి ఎందుకు లేరు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అంటే ఉన్నారు, కానీ ఆ ఫ్రెండ్స్ వేరే. ఆ ఫ్రెండ్స్ వేరే అంటే టెంపుల్స్ లో, అంటే మాకు నియర్ లో టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్స్ లో అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు, సో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఎందుకు? సో అంటే బాయ్ ఫ్రెండ్ లేడా? ఈ లవ్లకి వీడికి చాలా దూరంగా ఉంటాను. ఎవరైనా అమ్మాయిలు కొంతమంది అబ్బాయిల చేతిలో మోసపోతే, నేను అదేదో డిఫరెంట్ గా అమ్మాయి ఉండి ఇంకొక అమ్మాయి చేతిలో మోసపోయాను. అసలు ఏంది స్టోరీ, ఏం జరిగింది అసలు? అరే ఇది ఫ్రెండ్షిప్, ఇది ట్రూ ఫ్రెండ్షిప్ అనుకున్నా. ఓకే. కథ ఎన్నికల నుంచి గొయ్యదవుతుంది అనుకోలే. గొయ్యదోడ ఇక్కడ గుండె గీకి పంగనాలు పెట్టిపోయింది. నారాయణ నారాయణ. ఇంకా అబ్బాయిలన్నా నమ్మవచ్చు. ప్రజెంట్ జనరేషన్ లో అబ్బాయిలన్నా ఒకనొక సిచ్యువేషన్ లో అనుకుంటారు, అరే పాపం ఈ అమ్మాయి ఇంత నమ్ముతుంది, అరే ఈ అమ్మాయి ఇంత ఖర్చు పెడుతుందిరా, వద్దురా అని ఒక చిన్న ఫీల్ అన్న వస్తుంది అబ్బాయికి. కానీ ఒక అమ్మాయికి మాత్రం ఎప్పటికి రాదు. అంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటది అని అంటారు. సో ఇక్కడికి వచ్చే వరకు కూడా ఇక్కడ కూడా ఉంటదంట. అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ అడుగుతారంట, అంటే ఉన్న హీరోయిన్స్ ని అమ్మాయిలని ఎవరన్నా ఇట్లా అడుగుతారంట కదా, నిజమేనా? ఒక అమ్మాయి నన్ను ట్రాప్ చేయాలనుకుంది సీరియస్లీ. ఈ టాపిక్ నేను ఎవరితో డిస్కస్ చేయాలి, ఈవెన్ ఇంట్లో మమ్మీ వాళ్ళతో కూడా డిస్కస్ చేయాలి. అమ్మాయి నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఒక అబ్బాయి నన్ను సేవ్ చేశారు. ఒకవేళ అక్కడికి వెళ్తే ఏమో చెప్పలేము, సిచ్యువేషన్ నాకు ఏదైనా బ్యాడ్ జరగవచ్చు. అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీకి ఎప్పుడు రావాలనిపించింది, ఎందుకు వచ్చారు అసలు, ఎప్పుడు వచ్చారు? టీచర్ జాబ్ చేయకముందు ఏంటి అంటే బేసిక్గా మేము ఫ్యామిలీ పరంగా చాలా పూర్, చాలా అంటే లైక్ చెప్పలేము. ఇంకా అది పైనుంచి వర్షం పడుతుంటే ఆ వర్షం వాటర్లో కూడా ఉండేది. మేము అలాంటి ఇంట్లో నుంచి వచ్చాము. చిన్న పిల్లలు కదా అని అమ్మ తినకుండా మాకు పెట్టుకుంటూ అమ్మ వాటర్ తాగిన రోజులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది మీది ఇంట్లో? ఈ రీల్స్ చేస్తుంటే ఎంతమంది అవాకహే చూస్తారు సిరిని? జిమ్ లో కదా మీరు అడిగేది. బేసిక్ గా చాలా మంది అనుకుంటారు, అరే మామా ఎంజాయ్ ఇంకేముంది జిమ్ లో వీడియోస్ చేస్తారు, కింద కామెంట్స్ వస్తాయి. మ్యాటర్ ఏంటంటే పబ్లిక్ తెలియదు, ఎవ్వరు లేని టైంలో చేస్తారు రీల్స్ అని. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో తను ఎవరో కాదు, సో ఫోక్ డాన్సర్ సిరి. సో రీసెంట్గా ఒక పాటతోటి బాగా హల్చల్ క్రియేట్ చేసింది, అంటే ఫోక్ ఇండస్ట్రీలో కానీ తెలంగాణలో కానీ. సో తనే సిరి. సో హాయ్ అమ్మ. జై శ్రీమన్నారాయణ. సో ఎట్లున్నారమ్మా? బాగున్నా శివ గారు. సో అంటే రీసెంట్గా ఒక పాట వచ్చింది, వింటున్నా ఓ పిల్ల అని చెప్పేసి ఆ సాంగ్ వచ్చింది. సో ఆ సాంగ్లో అసలు ఎంత చక్కగా అనిపించారంటే మీరు నిజంగా ఒక పెళ్లి కూతురు ఎట్లుంటుందో, సో 5 రోజుల నుంచి పెళ్లి కూతురుని చేసేటప్పటి నుంచి ఎట్లుంటుందో, పెళ్లి వరకు ఎట్లుంటుందో మొత్తం చూపించారు అందులో.
అవును. సో అందులో అవకాశం ఎట్లా వచ్చింది, ఎట్లా అనిపించింది మీరు చేసిన తర్వాత? యాక్చువల్లీ ఆ టీం వచ్చేసి లక్ష్మణ్ గారి టీం, మీకు ఐడియా ఉంటాయి, బుల్లెట్ బండి లక్ష్మణ్ గారు అనేసి. సో సార్ వాళ్ళు ఒకనొక సిచ్యువేషన్లో స్టార్టింగ్లో సార్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నాతో స్టార్ట్ అవ్వాలి బేసిక్గా ఒక సాంగ్, బాగుండాలమ్మ సాంగ్ మీరు వినే ఉంటారు. అవును. సో ఆ సాంగ్కి నేను చేయాల్సింది, కానీ అప్పుడు ఎందుకో క్యాన్సిల్ అయిపోయాను. లైక్ నేను వేరే షూట్కి వెళ్ళడం వల్ల సార్ వాళ్ళు వేరే అమ్మాయిని చూసేసుకొని చేసేసుకున్నారు. సో అప్పుడు చేయాల్సిన సాంగ్. సో మధ్యలో ఒక ఈవెంట్లో కలిసినప్పుడు లక్ష్మణ్ సార్తో మాట్లాడాను, సార్ ఆ సాంగ్ మిస్ అయ్యాను సార్, చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది అంటే సార్ చెప్పారు చాలా హిట్ అయింది కదా, చాలా హిట్ అయింది, లిటరల్ అది ఎవర్ గ్రీన్ అది. ఇంకా లక్ష్మణ్ సార్ అన్నారు అప్పుడు, సిరి డెఫినెట్గా నీకు సాంగ్ వస్తుంది, మంచి సాంగ్ వస్తుంది, సో నీ టాలెంట్ అనేది నువ్వు ఎప్పటికీ నిలిచిపెడుతుంది ఒక ప్లేస్లో, అది గుర్తుపెట్టుకో అని అన్నారు. అదే హోప్తో ఉన్నాను. సో రీసెంట్గా సార్ వాళ్ళే కాల్ చేసి సిరి మన సాంగ్ ఒకటి ఉంది చేద్దాము అని అంటే, డైరెక్ట్గా సాంగ్ కూడా వినలేదు. ఇంకా సరే సార్ వస్తున్నా అని చెప్పాను. షూట్ లొకేషన్కి వెళ్ళాక సాంగ్ అంటే షాక్. యాక్చువల్ అది సార్ ది రియాలిటీ స్టోరీ. అవును, చాలా హ్యాపీగా అనిపించింది. సో అట్లా షూట్ చేసాము. ఓకే, అంటే పెళ్లి కూతురులాగా గెటప్ అవ్వాలి, సో ఇట్లా ఉంటుంది, పెళ్లి కూతురులాగా చేసేది ఉంటుంది, ఇదంతా అంటే పసుపు రాయడం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎట్లా అనిపించింది, అంటే ఎప్పుడో పెళ్ళి అవ్వబోతుంది మీకు, బట్ ఇప్పుడే ఇక్కడ పెళ్ళి అయిపోయింది కదా మొత్తం షూటింగ్ లో, ఎట్లా అనిపించింది? క్రేజీ అనిపించింది. అంటే ముందే నువ్వు అంటే అప్పుడు జరిగేది ఏదో ఇప్పుడే చూసేసినావు కదా మొత్తం పెళ్లికి ముందు, ఎట్లా అనిపించింది? చాలా క్రేజీ ఉంది. ఇంకా ఇంట్లో బేసిక్గా మనం కొన్ని సాంగ్స్లో చనిపోయిన క్యారెక్టర్స్ చేస్తాము, అవి చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు కొంచెం ఎమోషన్ ఫీల్ అవుతారు. పాయింట్ ఏంటంటే ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక మమ్మీ కూడా చాలా ఎమోషన్ ఫీల్ అయింది. ఎందుకు అంటే పెళ్ళి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, నాకు ఇక్కడ కనిపిస్తుంది రియాలిటీ అని. చాలా హ్యాపీ ఫ్యామిలీ అందరం కూడా. సో అది చూసుకున్నప్పుడు స్క్రీన్ మీద ఒక పెళ్లి కూతురులాగా చూసుకున్నప్పుడు ఏమనిపించింది? ఇంత బాగుంటాను అనుకున్నాను, ఏమనుకున్నావు? బేసిక్గా అదే అనుకున్నా. బేసిక్గా ఈ ఫోక్ ఇండస్ట్రీలో శివ గారు అందరూ మంచిగా ఫియర్గా చాలా బ్యూటీగా ఉంటారు. సో నాకు ఎప్పుడు ఒక గివిలిటీ ఫీలింగ్ ఉండే, నేను డస్కీ ఉన్నా కదా, సో టాలెంట్ ఉంది కానీ అది ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రాలేదు అని చాలా ఫీల్ అయ్యాను. లక్ష్మణ్ సార్తో కూడా అన్నా, సార్ ఈ సాంగ్ పిలుచుకుంటున్నారు కదా, కానీ నేను ఉండడం అయితే రియాలిటీగా మరి డస్కీ ఉంటా, మీకు ఓకేనా ఆన్ స్క్రీన్ మీద అని అడిగా. యాజ్ ఏ యాక్టర్గా అడగద్దు, బట్ అడిగా నేను. సార్ అన్నారు, నాకు కలర్ కాదమ్మా ఇంపార్టెంట్, టాలెంట్, సో నువ్వు డెఫినెట్గా నువ్వు రావాలి, ఈ సాంగ్ నువ్వే చేయాలి అని అన్నారు. ఓకే, కానీ నీకు ఒక విషయం చెప్తున్నా, అంటే నువ్వు ఓపెన్గా మాట్లాడుతున్నావు చూడు, ఇది అంటే ఇది రియాలిటీ, అంటే ఇట్లా ఉండాలి మనుషులు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే బయట ఇట్లా ఉన్నా కానీ మనం మేకప్ వేసుకొని నేను రియాలిటీ అంటే నిజంగా నేను ఇట్లనే ఉంటాను చెప్పేసి ఇట్లా బయటకు వచ్చినా చాలా మేకప్ వేసుకొని వస్తారు. కానీ నువ్వే చెప్తున్నావు కదా, నేను కొంచెం డస్కీగా ఉంటా అదే అని, అంటే ఓపెన్గా ఇట్లా ఉండాలి, ఉంటేనే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది నిజం చెప్పాలంటే. అంటే అక్కడ మీరు డైరెక్టర్కి కూడా మీరు చెప్పడం జరిగింది, అంటే నేను సెట్ అవుతానో కాదని. అంటే అంటే ఆయనకు ముందే మీరు చెప్తున్నారు, అంటే ఆయన మనసులో ఏమైనా ఉందా, ఎట్లా అనుకున్నాడు అది అని చెప్పేసి. సో ఇంత ఓపెన్గా మీరు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ సాంగ్ ఇచ్చారు, నాకు తెలుసు మీకు. అంటే లక్ష్మణ్ సరేనా, ఇంకా ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని సాంగ్స్ వచ్చినాయి, బెస్ట్ సాంగ్స్. ఈ మధ్య రిలీజ్కి ఒకటి ఉంది, బెస్ట్ అవ్వాలి అనుకుంటున్న హాట్లీ అది. సో వాళ్ళు కాల్ చేసినప్పుడు అదే చెప్పాను, సార్ నేను మీరు అనుకున్నట్టు కాదు, ఇన్స్టాలో మీరు చూసిన రీల్స్ లాగా కాదు, ఫొటోస్లో కాదు, నేను ఉండడం బేసిక్గా డస్కీ ఉంటా, సో మీరు డస్కీని యాక్సెప్ట్ చేస్తేనే షూట్కి వెళ్దాం సార్, అంత ఖర్చు పెట్టుకొని నాకు అంత రెమ్యునేషన్ ఇచ్చి వచ్చిన తర్వాత మీరు అప్సెట్ అవ్వద్దు, రైట్? సో మీరు అనుకున్న అవుట్పుట్కి ఇంకా మించి ఇవ్వాలన్న ఇంటెన్షన్ నాది ఉంటుంది. సో వచ్చిన తర్వాత మీరు అప్సెట్ అవ్వద్దు, అటు ఇటు అవ్వద్దు అనేసి ముందే ఇన్ఫార్మ్ చేస్తాను అన్నట్టు. ఓకే, అంటే సాంగ్స్లలో ఏమైనా ఇబ్బంది పడతా ఉంటారా మీరు? ఇబ్బంది అంటే స్టిల్ ఇప్పటివరకైతే నేను ఎక్కడ పడలేదు ఇబ్బంది. ఓకే, అంటే బాయ్స్తో చేయడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎట్లా అంటే ఒకసారి ఈ హీరోతో చేయాలి, ఇంకోసారి ఇంకా వేరే వాళ్ళతో చేయాలి, ఇట్లా ఉంటుంది కదా. సో ఇప్పటి వరకు అట్లా ఇబ్బంది పడింది అంటే ఇబ్బంది పడేలా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇప్పటివరకైతే అలా ఏం కాలేదు శివ గారు. అంటే మీరు అడిగారు కదా నాకు ఒక పాయింట్, లైక్ ఇక్కడ ఒక అబ్బాయితో చేయాలి సాంగ్, ఇంకో దగ్గర ఇంకో అబ్బాయితో చేయాలని. సో యాజ్ ఏ యాక్టర్గా నా ఇంటెన్షన్ ఏంటి అంటే, కెమెరా ముందు ఉన్నంతసేపు మనం ఒక యాక్టర్ని, పక్కకు వచ్చామా కెమెరా పక్కకి, నేను సిరి శ్రీమన్నారాయణ, అంతే, ఇది నా ఇంటెన్షన్. సో అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీకి ఎప్పుడు రావాలనిపించింది, ఎందుకు వచ్చారు అసలు, ఎప్పుడు వచ్చారు? నేను వచ్చి ఫోక్ ఇండస్ట్రీకి ఒక 3.5 years అవుతుంది. సో మ్యాటర్ ఏంటంటే బేసిక్గా నేను ఒక టీచర్ జాబ్ చేశాను, ఒక టీచర్గా. ఓకే, సో టీచర్ జాబ్ చేయకముందు ఏంటి అంటే బేసిక్గా మేము ఫ్యామిలీ పరంగా చాలా పూర్, చాలా అంటే లైక్ చెప్పలేము. ఇంకా అది పైనుంచి వర్షం పడుతుంటే ఆ వర్షం వాటర్లో కూడా ఉండేది. మేము అలాంటి ఇంట్లో నుంచి వచ్చాము, అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాము. సో 2 అక్కలు నాకు, డాడీ మమ్మీ.
సో డాడీ ఒకప్పుడు గోల్డ్ వర్క్ చేస్తుంది, తర్వాత వర్క్ ఆపేశాడు, కొంచెం ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి ఆపేశాడు. ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్లో ఉన్నాడు. సో మమ్మీ నేను కష్టపడి, ఇంకా మమ్మీ వాళ్ళ తమ్ముళ్ళు మామయ్యలు బాగా మాకు బ్యాక్ బోన్ ఎవరు అంటే వన్ ఆఫ్ ద రీజన్ మమ్మీ వాళ్ళ తమ్ముళ్ళే మామయ్యలు. సో మామయ్యల హెల్ప్తోని ఇద్దరు అక్కడ మ్యారేజ్ చేసేసాము. చేసిన అప్పు కొంచెం బయట ఉంటే మమ్మీని కట్టేసుకున్నాము. సో ఇద్దరు అక్కలు టీచర్సే. వాళ్ళ ఇద్దరు జర్నీ కూడా స్టార్టింగ్ నుంచి వాళ్ళు జాబ్ చేస్తూ స్టడీ చేశారు. 10th అయిపోగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతూ సార్ వాళ్ళతో కాలేజ్లో మాట్లాడుకొని జాబ్లో జాయిన్ అయ్యారు అక్కే వాళ్ళు. సేమ్ ప్రాసెస్ నాది కూడా అలానే. నా 10th అయిపోయినాక లిటరలీ నా కాలేజీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకటి తెలుసు, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా క్రిటికల్గా ఉండే సిచ్యువేషన్స్. సో అప్పుడు అక్కే వాళ్ళు కూడా నన్ను జాబ్లో జాయిన్ చేశారు స్కూల్లో టీచర్గా. సో టీచర్గా జాయిన్ అయ్యాను. ఎట్ ద సేమ్ టైం ఇటు కాలేజ్లో మాట్లాడుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసేసాము. సో ఇది అయిపోయిన తర్వాత కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది. కోవిడ్ అప్పుడు కొంచెం టిక్ టాక్ రీల్స్ అలా అలా చిన్న చిన్న ప్రయోగాలు చేసేది ఇంట్లో. ఆ ప్రయోగాలు అనేది ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చింది. ఓకే, అయితే మీరు ఇంతకుముందు మీరు చెప్పారు అంటే చాలా కష్టాలు పడ్డామని చెప్పేసి అది వచ్చింది. సో అంటే ఏ ఏజ్లో ఉన్నప్పుడు మీకు కష్టాలు స్టార్ట్ అయినాయి? మీరు ఏ ఏజ్లో ఉండే? బేసిక్గా నేను ఒక 3-4 ఇయర్స్ ఉంటాను. నేను 3-4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయాయి. డాడీ అప్పటి వరకు మంచిగా లీడ్ చేశారు షాప్ని, గోల్డ్ షాప్ ఉండే. నాకు 3-4 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంకా లాస్ వచ్చి తీసేశారు. అది తీసేసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి చాలా. ఓకే, సో అంటే డాడీ అంటే ఎంత సంపాదిస్తుండే నెలకి అప్పుడు? అది చాలా కష్టం ఉంది బేసిక్గా, ఎందుకంటే చెప్పలేము ఆ సిచ్యువేషన్. ఆ 3-4 ఇయర్స్లో అంటే అప్పుడు మాకు తినడానికి తిండి కూడా దొరకలేదు. ఒకనొక సిచ్యువేషన్లో తిండి లేదు. మా అమ్మ ఏం చేసిందంటే అప్పుడు మేము తినకున్నా మంచిదే, మా బిడ్డలకి ఫస్ట్ పెట్టాలి చిన్నపిల్లలు కదా అని అమ్మ తినకుండా మాకు పెట్టుకుంటూ అమ్మ వాటర్ తాగిన రోజులు ఉన్నాయి. అదే ఈరోజు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. అసలు అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువనే, తను లేని మేము లేము బేసిక్గా. డాడీ ఎక్కువ, కానీ డాడీని మించి ఏంది అంటే కనుక అమ్మని ఫస్ట్. సో అంటే ఇటు సైడ్ మీరు ఫోక్ సైడ్ వెళ్తా అన్నప్పుడు మీ ఇంట్లో నుంచి ఎట్లా వచ్చింది రెస్పాన్స్? అంటే సపోర్ట్ చేసిరా, లేకుంటే వద్దు అమ్మాయిలు ఇట్లా చేయొద్దు అని చెప్పేసి ఏమైనా చెప్పడం జరిగిందా? చాలా చెప్పారండి. ఇంటి పక్కన వాళ్ళు, రిలేటివ్స్ అయినా చాలా మంది చెప్పారు వద్దు ఆడపిల్లలు అది ఇదని చాలా భయపట్టించేశారు. అమ్మ కూడా ఏడ్ చేసింది, వద్దు వెళ్ళొద్దు, అలా వెళ్తే బాగోదు, మనం ఇప్పటికే చాలా పూరు, మనకి ఏం లేదు, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళనే చాలా మాటలు అంటారు, అంటప్పుడు మనకి ఏది లేదు, వద్దు చిన్న అని అక్కేళ్ళు కూడా అన్నారు. అక్కేళ్ళు అన్నారు, అమ్మ కూడా అన్నది అదే మాట. కానీ ఇంకా తప్పలేదు, ఇంకా ఆ సిచ్యువేషన్లో చూపించుకుందాం మన టాలెంట్ ఏదో మనం బయట చూపించుకుందామని నా స్కూల్ స్టాఫ్ ఒక ఆమె ఉంటుంది లావణ్య అని. సో తను మా ఇంటికి వచ్చి మాట్లాడింది, లేదు తను టీచర్ జాబ్ కన్నా తను ఒక డాన్సర్గా బాగా సెట్ అవుతుందమ్మా, మీరేం భయపడకండి, నేను తీసుకొస్తా వన్ డే అని చెప్పి తన స్కూల్ లీవ్ పెట్టుకొని మరి నన్ను నాతో పాటు షూట్కి వచ్చింది ఫస్ట్ టైం. సో అప్పుడు తను సెట్లో నేను చేయడము, వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవడం అంతా చూసి ఇంట్లో వాళ్ళకి చెప్పింది, ఇలా ఇలా ఉంది, తనకు మంచి ఫ్యూచర్ ఉంది, స్కూల్ టీచర్గా ఇంకా ఏదో డాన్స్గా యూజ్ అవ్వదు, సో తన టాలెంట్ ఏదో తను ముందుకు తీసుకెళ్తుందమ్మా, తను పంపివ్వండి ధైర్యంగా అని చెప్పింది లావణ్య అని. అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీ. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నారు అంటే చదువుకుంటూనే మీరు టీచర్గా జాబ్ చేస్తుండే అని చెప్పేసి మాట్లాడారు కదా. సో ఏంటంటే ఇప్పుడు అంటే మన ఫ్రెండ్స్ ఉంటారు, అంటే వాళ్ళు కొంచెం ఉన్న వాళ్ళు ఉంటారు, మనం లేని వాళ్ళం. సో ఆ డిఫరెన్సేషన్ ఏమైనా చూపిస్తుండేనా అంటే మీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ? స్కూల్ ఫ్రెండ్స్ అంటే అట్లా ఏం లేదు, అంటే లైక్ నా ఫ్యామిలీ అంతా తెలుసు వాళ్ళకి. ఒక్కొక్కప్పుడైతే టిఫిన్ బాక్స్ మేము షేర్ చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. కాలేజ్లో అయితే చాలా మెమరీస్ ఉన్నాయి. స్కూల్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ కాలేజ్లో ఒక 5-6 మెంబర్స్ ఉంటారు. లిటరలీ ఆ 5-6 మెంబర్స్తోనే కాంటాక్ట్లో ఉంటాను కంటిన్యూగా. వాళ్ళతో అన్ని షేర్ చేసుకోవడము, లేదు అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ ఏంది, వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీస్ అన్ని. నా డ్రెస్సింగ్ స్టైల్ అయినా నేనైనా వాళ్ళ దగ్గర అసలు సరిపోను బేసిక్గా, వాళ్ళకైతే అలా ఉండపోదును, అరే మనం అందరం ఫ్రెండ్స్ కదా అన్న ఇంటెన్షన్తో వాళ్ళకు ఉండే. సో అలా సిచ్యువేషన్ అయితే ఎప్పుడు రాలేదు మీరు అన్నట్టుగా. సో టీచర్ జాబ్ చేస్తే బాగుందా, ఇప్పుడు మీరు ఫోక్ డాన్సర్గా ఉంటే బాగుందా? అప్పుడప్పుడు స్కూల్లో బెటర్ అనిపిస్తుంది. అంటే షూట్లో కొన్ని పిల్లలు వస్తారు మాకు యాక్టింగ్కి, పిల్లల్ని చూసినప్పుడు అలా స్టూడెంట్స్ గుర్తొస్తారు, వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, అంటే
అదొక మంచి హ్యాపీనెస్, ఇంకా మ్మ్. అది చెప్పలేం మాటలు. అంటే మర్చిపోలేనిది ఏదైనా ఉందా? అంటే స్కూలింగ్లో అంటే మీరు టీచర్ లాగా ఉన్నప్పుడు పిల్లలందరూ మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం ఇట్లా చేస్తూ ఉంటారు కదా. సో అంటే మీ ఫేవరెట్ స్టూడెంట్ ఎవరు అప్పుడు? సో ఏదన్నా మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదన్నా? రిత్విక్ అని ఒక చిన్న బాబు ఉంటాడు, ఓకే. పొట్టి అబ్బాయి. ఆ. అప్పుడప్పుడు ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేక అక్కడ వాళ్ళ ముందు ఏం చెప్పలేక ఏం ఏడవలేక స్కూల్కి వచ్చి కూర్చొని సమ్ టైమ్స్ ఏడ్చిన రోజులు ఉన్నాయి మేము. మ్మ్. అట్లా ఏడ్చినప్పుడు రిత్విక్ అనే అబ్బాయి వాడు దగ్గరికి వచ్చి లంచ్ టైంలో నేను లంచ్ చేయకపోతే బ్యాగ్లో నుంచి నా బాక్స్ ఓపెన్ చేసి వాడు తినిపించాడు. ఓకే. వాడికి ఎంత ఏజ్ అనుకుంటున్నారు? వాడు ఒక యూకేజీ ఉంటాడు అంతే. ఓకే, అంటే 7 years అట్లా ఉంటుండదు, 6-7 years అంతే. I think. ఇంకొకడు లడ్డు బచ్చా అని ఇంత ఉంటాడు, చిన్న లడ్డు ఉంటాడు, చాలా షార్ప్ వాడు, ఎవరికి వినడు స్కూల్లో, ఓకే. నా ఒక్కదానికే వింటుంటాడు. వచ్చి వాడు కూడా బాక్స్ ఓపెన్ చేసి తిను టీచర్, వాళ్ళకి మాట సరిగ్గా రావు, యూకేజీ క్లాస్ కదా. సో వచ్చి తినిపివ్వడం నాకు చాలా గ్రేట్ఫుల్ మెమరీస్. అది నేను మర్చిపోలేము. సో అంటే అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం ఇవన్నీ మీరు కష్టపడ్డారా? అంటే అప్పులు కూడా మీరే తీర్చడం జరిగిందని చెప్పేసి మాట్లాడారు. సో పెళ్ళిళ్ళకి ఏమైనా కష్టాలు అట్లా ఏమైనా? కష్టాలు అంటే అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి చాలా సేఫ్ జోన్ మేము. మాకు ఎప్పటికీ బ్యాక్ బోన్ వాళ్ళు అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు, మేనమామయ్యలు. సో ఆల్మోస్ట్ మామయ్యలే పెళ్ళిళ్ళు చేశారు అక్క వాళ్ళకి, కానీ కొంచెం రిమైనింగ్ బయట నుంచి తీసుకురావడం జరిగింది అమ్మ నేను. అది చాలా ఇయర్స్కి ముట్టిపోయింది, కట్టాం అమ్మ నేను. పెద్దక్క మ్యారేజ్కి చిన్నక్క నేను అమ్మ కష్టపడ్డాము, చిన్నక్క మ్యారేజ్కి నేను అమ్మ కష్టపడ్డాము. అప్పుడు పడ్డ కష్టమే మమ్మల్ని ఈరోజు ఇప్పుడు ఇక్కడ వరకు నిలిచిపెట్టింది. ఇప్పుడు నెక్స్ట్ నీ మ్యారేజ్కి మరి? ఇప్పుడులో అయితే ఆలోచన లేదు. ఓకే, అంటే నీ మ్యారేజ్కి నువ్వే కష్టపడుతున్నావు అనిపిస్తుంది నాకైతే. మ్యారేజ్ అనే ఆలోచన అయితే పెద్దగా లేదు శివ గారు. ఓకే. అమ్మ నాన్నని సెట్ చేయాలి, వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండొద్దు. ఇంట్లో నుండి నేను కాలు బయట పెడుతున్నాను అంటే వాళ్ళకి అన్నీ ఒక దగ్గర కూడబెట్టే వెళ్ళిపోతా. అప్పటి వరకు నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళను, వీళ్ళ ప్రసక్తి లేదు. ఓకే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది మీది ఇంట్లో? ఇప్పుడు ఓకే, తినడానికి తిండి ఉంది, ఉండడానికి. మేము ఉండేది రెంట్ హౌస్ అయినా కూడా ఓకే. అంటే హోమ్ హౌస్ లేదా? ఇప్పటివరకు లేదు. ఊర్లో కూడా ఇప్పటికి లేదు. చెప్తున్నా కదా, డాడీ ఒకప్పుడు గోల్డ్ షాప్ ఉండే, తర్వాత తీసేశారు, లాస్ అయిందని. అప్పటి నుంచి మాకు ఓన్ హౌస్ ఏం లేదు బేసిక్గా. ఓకే. ఓన్ హౌస్ ఉంటే ఇన్ని కష్టాలు రాకపోదు మేబీ. సో అమ్మ ఏమైనా వర్క్ చేస్తుందా? అమ్మ మిషన్ కుట్టేది. ఓకే. ఇప్పుడు కుడుతుందమ్మా? లేదు, మానిపించేసాము. ఇంకా మొత్తం నువ్వే చూసుకోవడం. అంటే సిరి నెలకి ఎంత సంపాదిస్తుంది? నెలకి ఎన్ని సాంగ్లు చేస్తుంది? అంతకుముందు అయితే నెలకి అట్లీస్ట్ ఒక 3 songs అని చేస్తుంది. తక్కువ బడ్జెట్ చేసినా కూడా దాంతోనే ఇల్లు మొత్తం సర్దుకుంటా వెళ్ళేది అందరం కూడా, అలా జరిగింది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ సరే నెలకి ఎంత సంపాదిస్తుంది? నీ ఇష్టం, చెప్పాలనుకుంటే చెప్పు. అంటే ఇప్పుడు చాలా మంది బయట ఏమనుకుంటారు అంటే సిరి ఇన్ని సాంగ్స్ చేస్తుంది, ఎన్ని లక్షలు సంపాదిస్తుంది అనుకుంటారు. సో తెలియని వాళ్ళు. సో వాళ్ళ గురించి అడుగుతున్నా. అంటే చాలా మందికి ఉంటుంది, నీ ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి, అబ్బా ఇన్ని సాంగ్లు వేస్తుంది, ఈ సాంగ్కి ఇన్ని పైసలు వస్తాయి, మీకు ఇన్ని రావచ్చు అన్నట్టు అనుకుంటారు. సో వాస్తవాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే నిన్ను స్క్రీన్ మీద చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, చాలా డబ్బులు ఉండొచ్చు అని. ఇప్పుడు నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు, అంటే మీకు ఇన్ని కష్టాలు ఉన్నాయని. సో మనం చెప్పుకుంటేనే కష్టాలు అనేవి తెలుస్తాయి. సో నెలకి ఎన్ని సంపాదిస్తా సిరి? మంత్కి ఎంత ఇన్కమ్ అని నాట్ బ్యాడ్ ఇప్పుడైతే. అంటే అప్పులు అయితే క్లియర్ అయిపోయాయి, అక్క పెళ్ళిలో వేసిన అప్పులు ఎక్కడివి అక్కడ ముట్ట చెప్పేశాము. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాము వచ్చే ఇన్కమ్తోనే. అది అంతా ఇంత అనేం లేదు. ఈ ప్రజెంట్ తినడానికి ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి పెట్టడానికి అయితే ఓకే, నాట్ బ్యాడ్ అన్నట్టున్నాము. సో అంటే ఇప్పటివరకు ఎన్ని సాంగులు చేయొచ్చు మీరు చేసినవి? మ్యాక్స్ ఒక 100 ఉండొచ్చు. 100 ఉన్నాయా మ్యాక్స్? అంటే ఇన్ని సాంగ్స్ చేసినా అంటే మంచి క్లిక్ అయింది, అబ్బా ఈ సాంగ్స్ ఎంత బాగా హిట్ అయినాయి అనే సాంగ్స్ ఎన్ని ఉన్నాయి? యాక్చువల్లీ వివి ట్యూన్స్ అని ఒక ఛానల్ ఉంది. ఓకే. అందులో నా సేయి పట్టినప్పుడు అని ఒక సాంగ్ ఉంది. ఓకే. నేను ఎన్ని సాంగ్స్ చేశాను, కానీ ఆ సాంగ్లో లైక్ నా డస్కీతోని ఒక మంచి బ్యూటీగా చూపించారు.
ఆ సాంగ్లో నా చేయి పట్టినప్పుడు సాంగ్ అని. ఆ సాంగ్ కట్ చేస్తే నెక్స్ట్ మన మీరు అన్నారు ఇందాక వింటున్నావు పిల్ల సాంగ్, దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆర్మీ సాంగ్ రిలీజ్ అయింది. అవును, ఆర్మీ సాంగ్ చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ కూడా ఎట్లున్నాయి అంటే భారత్ పాక్ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. ఆర్మీలు కూడా చాలామంది ఆర్మీ జవాన్స్ చాలామంది చనిపోయారు కూడా. సో వాళ్ళకు డెడికేట్ చేస్తూ మీరు సాంగ్ చేయడం చాలా బాగా అనిపించింది. ఆ సాంగ్ చూడంగా కూడా చాలా బాగుంది నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ. సో ఆ చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి సో చాలా బాగుంది సాంగ్. ఇంకో సాంగ్ కూడా వేసారు కదా మీరు, ఏది మదర్కి సంబంధించి, మదర్స్ డేకి అనుకుంటా. మదర్స్ డేకి అంటే ఆ పోస్టర్ నేను చూసిన, అంటే బాబుని ఇట్లా పట్టుకున్నారు మీరు. అవునవును. నిజంగా మదర్ ఎట్లుంటుందో అట్లా కనిపించారు అందులో. సో ఆ సాంగ్ చేయడం ఎట్లా అనిపించింది? హ్యాపీ అనిపించింది. అంటే ఒకటే వేరియేషన్లో కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోనికి నాకు వచ్చిన ఛాన్సెస్ అనుకుని ఫీల్ అయినా. సో వాళ్ళు అనుకున్న దానికి, వాళ్ళు అనుకున్న 100%కి ఇంకొక 200% ఎక్కువ వేయడానికి ట్రై చేస్తున్నా ఏ షూట్లో అయినా. ఎందుకంటే నన్ను నేను చూపించుకోవాలి. రైట్. అంటే సిరి అంటే ఈ మధ్యకాలంలో సిరిని చూస్తే అంటే తెలుగుదనం ముట్టిపడేలాగా, ఒక తెలుగు అమ్మాయిలాగా చాలా బాగా కనిపిస్తుంది సిరి. అంటే ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళు కూడా అమ్మాయి అంటే సిరిలాగా ఉండాలి, అంత మంచి లంగావని కట్టుకోవాలి, చీర కట్టుకొని ఇట్లా ఉండాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఈ జిమ్లో చూసే వరకు ఆ థ్రెడ్మిల్ మీద అదేంది, డ్యాన్స్లు ఏంది, ఆ డ్రెస్లు ఏంది, సో అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్. సో ఈ తేడా ఎందుకు చూపిస్తున్నావు? అంటే సిరిని ఒకలాగా చూస్తున్నారు అందరూ. సో నువ్వు ఇట్లెందుకు అక్కడ డాన్స్ చేయడం కానీ, ఓవర్ యాక్షన్ చేయడం కానీ, సో ఎందుకు ఇవన్నీ? యాక్చువల్లీ ఏంటి అంటే చాలా మంది రీల్స్ చేస్తుంటారు. చాలా అంటే చాలా ఇప్పుడు మొత్తం ట్రెండింగ్లో అవే ఉన్నాయి. నాకేం చెప్తారంటే ఏ చేసినా ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ ఉండాలి, మనకంటూ ఒక నేమ్ క్రియేట్ చేసుకోవాలన్నారు. సో రెగ్యులర్గా అయితే జిమ్కి వెళ్తుంటా నేను. సో రెగ్యులర్గా వెళ్తుంటా కాబట్టి జిమ్లో ఉన్న ప్రాపర్టీస్ని అప్పుడప్పుడు యూజ్ చేసుకున్నా. ట్రెడ్మిల్ ఒకటే మిగిలింది. కాదు, ఇంకో విషయం, ట్రెడ్మిల్ ఒకటే మిగిలింది అన్నావు, అన్ని యూజ్ చేసినా కనిపించలేవు మాకు. ఉన్నాయి అంటే చివర్లో వెళ్ళిపోయినట్టున్నాయి, మేబీ మీరు చూడట్టున్నారు. ఉన్నాయి చివర్లో యూజ్ చేసిన వీడియోస్ ఉన్నాయి, లైక్ కామెడీ వర్షన్ లో అయినా కూడా యూజ్ చేశాను. కానీ చాలా మందికి ట్రెడ్మిల్ ఒకటే కనిపిస్తుంది. కాదు, థ్రెడ్మిల్ మీద నిల్చుంటేనే చాలా మంది జారిపోయి కింద పడిపోతారు. సో దానిపైన నువ్వు డాన్స్ చేయడం, సో ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసి పడిపోయిన రోజులు ఉన్నాయా? అమ్మో, పడిపోయిన రోజులు ఇప్పటి వరకు లేదు. సో అంటే ఎట్లా మేనేజ్ చేస్తావు దాన్ని మొత్తం? అంటే అది వెనుకకి వెళ్ళిపోతా ఉంటుంది. అంటే జాగింగ్ చేసే వాళ్ళకి అది వేరు, థ్రెడ్మిల్ పైన. సో చేసే వాళ్ళకి అది వేరు. నువ్వు డాన్స్ చేస్తున్నావు కదా, అంటే ఈ సాంగ్ వినాలి, స్టెప్ వేయాలి, సో సంథింగ్ ఏదో మూమెంట్ చేయాలి. సో ఎప్పుడైనా ఇట్లా లాస్ట్ వరకు ఇట్లా పడిపోయింది ఏదన్నా? ఇప్పటి వరకు అయితే పడిపోలేదు. ఓకే, పడిపోతుంటే పట్టుకున్న వాళ్ళు ఎవరన్నా? అసలే లేదు. జిమ్లా నువ్వు ఈ రీల్స్ చేస్తుంటే ఎంతమంది అవాకహి చూస్తారు సిరిని? జిమ్ లో కదా మీరు అడిగేది, ఈ పాయింట్ బాగుంది. బేసిక్ గా చాలా మంది అనుకుంటారు, అరే మామా ఎంజాయ్ ఇంకేముంది జిమ్ లో వీడియోస్ చేస్తారు, కింద కామెంట్స్ వస్తాయి. ఫ్రీ టైమ్ లో కొన్ని చూస్తాను. మ్యాటర్ ఏంటంటే పబ్లిక్ తెలీదు, ఎవ్వరు లేని టైంలో చేస్తారు రీల్స్ అని. సీరియస్లీ జిమ్ మొత్తం క్లోజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి శారీ గిరి మొత్తం లగేజ్ పట్టుకొని వెళ్ళి రీల్స్ తీసుకుంటా. జిమ్ మీదేనా? మాది కాదు, నేను జిమ్ కి వెళ్తుంటా రెగ్యులర్ గా. ఓకే, జిమ్ క్లోజ్ చేసినాక ఏం చేస్తావు? వెళ్ళి రీల్స్ కోసం వెళ్తావా? రీల్స్ కోసమే రిక్వెస్ట్ చేస్తా సార్ ని. సాదిక్ సార్ అని జిమ్ ఉంది మా పెద్దపల్లిలో. సో సార్ ని రిక్వెస్ట్ చేస్తా, సార్ ఒక 1 day సార్, ఒక 2-3 hours ఇవ్వండి సార్. 2-3 hours లో ఎన్ని చేస్తావు వీడియోస్? ఒక 10-20. అంటే సిరికి ఎక్కువ నేమ్ వచ్చింది అక్కడ నుంచే, చాలా మందికి తెలిసింది అక్కడ నుంచే. సో అంటే దానిపైన డిఫరెంట్గా నువ్వు చేయడం అంటే ఏ అమ్మాయిలు కూడా ఇప్పటివరకు చేయలేదు. సో మీరే చేసారు. సో అంట ఆ వీడియోస్ చూసి కింద కామెంట్స్ చాలా బ్యాడ్గా పెడతారు చాలా మంది. ఏ జిమ్లో చేస్తున్న వాళ్ళకి అందరికి ఎంజాయ్గా ఆయన చూడొచ్చు అది. వాస్తవాలు మనం మాట్లాడుతున్నాం, ఇట్లాంటివే మాట్లాడతారు చాలా మంది. సో అట్లాంటి మీరు కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? స్టార్టింగ్ లో బాధపడేది, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అది అని బాధపడేది. తర్వాత అఖిల్తో డిస్కస్ చేశాను, అక్క ఇట్లా వస్తున్నాయి అక్క అని. అంటే నచ్చపోతే నువ్వు ఫ్రీ టైం ఉన్నప్పుడు డిలీట్ చేసుకున్నారు. మా చిన్నకి ఏం చెప్పింది, లైట్ తీసుకో, ఇలాంటివి చాలా వస్తాయి. మనం ఎదుగుతున్నాము కొద్దీ మన వెనక్కి లానికే చాలా మంది ఉంటారు. సో కామెంట్స్ అదే నీకు కాంప్లిమెంట్ అనుకొని ఇంకా ముందుకు వెళ్ళిపో అని చెప్తారు అంతే. ఒకప్పుడు అంటే ఎగ్జాంపుల్గా ఒకప్పుడు వెస్ట్రన్ కాస్ట్యూమ్ అంటే లైక్ జిమ్ డ్రెస్ పైన చేసిన వీడియోస్కి బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. ఎట్ ద సేమ్ టైం నేను శారీ పైన రీల్స్ చేస్తా కదా, దీనిపైన కూడా వస్తాయి. సో అలా అని దీనికి దానికి వేరియేషన్ ఏమైనా ఉందా? ఒక డ్రెస్సింగ్ ఒకటి వేరియేషన్ ఉంది. సో చూసే వాళ్ళు అనాలనుకునే వాళ్ళు ఎలా అయినా అనగలుగుతారు. శారీ పైన చేసినప్పుడు కూడా కామెంట్స్ ఎట్లాంటివి వస్తాయి?
పెట్టాలనుకునే వాళ్ళు మంచిగా పెడతారు, Okay. సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు సపోర్ట్ సరే చేస్తారు. ఇప్పటి వరకు సిరి ఏ బ్యాడ్ కామెంట్కి బాధపడ్డది? ఏదైనా ఉందా బ్యాడ్ కామెంట్? ఏం లేదు. అంటే అంతగా నేను ఏది చూడలేదు లిటరల్లీ. ఓకే. ఎప్పుడైనా లైవ్కి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తా పబ్లిక్కి, ఎక్కడైనా మీకు ఎక్కడైనా నా వల్ల నా జిమ్ వీడియోస్ వల్ల లేదంటే నేను పెట్టేదన్నా ఎక్స్ప్రెషన్స్ వీడియోస్ వల్ల ఎవరికైనా హార్ట్కి కొంచెం బాధ అనిపిస్తే సారీ అని చెప్పేసా. చాలామంది మెసేజ్ చేస్తారు, అలా లేదు సిరి, అలా లేదు సిస్టర్, నువ్వు ముందుకెళ్ళు అని సపోర్టివ్గా మెసేజ్ చేస్తారు. ఓకే. అది హ్యాపీ అనిపిస్తుంది. సో అంటే స్టార్టింగ్లో ఫోక్ సాంగ్ ఆఫర్ ఎట్లా వచ్చింది నీకు? స్టార్టింగ్ యాక్చువల్లీ ఇదొక మెరాకిల్ అనుకోవాలి నా లైఫ్లో, ఫస్ట్ మెరాకిల్. నేను టీచర్ జాబ్ చేస్తున్నాను, ఎట్ ద సేమ్ టైం మధ్యలో కోవిడ్ వచ్చింది. అప్పుడు నేను టిక్ టాక్ రీల్స్ స్టార్ట్ చేశాను. మా పెద్దపల్లికి దగ్గరలో ఒక చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా వాళ్ళ స్టడీస్. 3-4 మెంబర్స్ అబ్బాయిలు ఉంటారు, రమేష్ అని వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే, తమ్ముళ్ళు అక్క ఒక సాంగ్ చేద్దాం అక్క, జస్ట్ కాపీ సాంగే. ఓకే. సో చేద్దాం అక్క బాగుంటుంది, కెమెరా మా అన్న ఉన్నాడు చేద్దాం అక్క అది అని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. అమ్మ అక్క వాళ్ళు అప్పుడే భయపడింది అంతా. ఓకే. అమ్మ ఏం చేసింది, వాళ్ళ రిలేటివ్స్ అందరికి మామయ్యలకు ఫోన్ చేసి చెప్పుకున్నది, అరే ఇలా పోతుంది అంటారా అని. అక్కలు ఏం చేశారు, వాళ్ళ స్కూల్ స్టాఫ్స్కి చెప్పుకున్నారు, చెల్లి ఇలా వెళ్తా అంటుంది మరి కరెక్టేనా కదా సజెషన్కి. అందరూ ఒకటే మాట అన్నారు, వద్దు మనం ఆడపిల్లలము, మనం పెద్దగా ఫైనాన్షియల్గా సెటిల్ ఫ్యామిలీ కాదు, వద్దు అని అన్నారు. నేను జాబ్ చేసే స్కూల్లో స్టాఫ్ ఎవరైతే లావణ్య అని ఉన్నారో తను వచ్చేసింది మా ఇంటికి. వచ్చేసి ఇంకా నా చేయి పట్టుకుని ఇంట్లో వాళ్ళకి చెప్పేసింది అందరికి, అమ్మ అక్క మేము తీసుకెళ్తున్న తనని ఏం కాదు ఒక సాంగ్ చేస్తుంది అని. ఆ సాంగ్ చేసి వచ్చిన తర్వాత లిటరల్ ఆ సాంగ్ 45 లావణ్యకు నువ్వు ముందే చెప్పినావు కదా నాకంటే ఇష్టమే, నువ్వు వచ్చి మాట్లాడు తీసుకెళ్ళు అని. నిజం చెప్పు. లేదు నేను తనకేం చెప్పలేదు. అంటే స్కూల్లో స్టాఫ్ అందరూ బాగా సపోర్ట్ చేసేది. అంటే స్కూల్ మొత్తంలో నేను ఒక్కదాన్ని చిన్న అమ్మాయిని అప్పుడు. సో ఇంట్లో బాధ అనిపించిన ఏదన్నా స్టాఫ్ అందరు చెప్పుకునే వాళ్ళని. అట్లా వాళ్ళకి తెలుసు నా ప్రాబ్లమ్స్ ఏంది, నేను ఎట్లయితే గెటిన్ అవుతా అని. అట్లా ఆ లావణ్య అని తను వచ్చి తీసుకెళ్ళింది. సో ఫస్ట్ ఛాన్స్ వచ్చింది ఏ సాంగ్ అసలు? వదిలిపోతున్నావా నన్ను ఒంటరి చేసావా సాంగ్. ఓకే. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అది, ఫీమేల్ వర్షన్. ఓకే. అంటే చాలా మటుకు ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, ఈ పెళ్ళిళ్ళ సాంగ్స్, సో మదర్ సెంటిమెంట్, ఇవి చాలా వచ్చినాయి నీ సైడ్ నుంచి. అంటే ఇవి కాకుండా ఏమైనా రొమాంటిక్ సాంగ్స్ ఏమన్నా వచ్చినాయా? రొమాంటిక్ సాంగ్స్ ఏం రాలేదు. ఒకవేళ వస్తే చూస్తుంది, డిపెండ్ ఆన్ స్క్రిప్ట్. ఓకే. సో అంటే చేయాలనుకుంటాం ఒక ఆర్టిస్ట్గా. ఒకటే చెప్తున్నా శివ గారు, ఆన్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు నేను ఒక యాక్టర్ని, ఆఫ్ స్క్రీన్కి వచ్చానంటే నేను సిరిని. ఓకే. అంతే. సో అంటే యాక్టింగ్ ఆర్టిస్ట్గా ఏదైనా చేస్తా. సాంగ్లో అంటున్నా, సాంగ్స్లో అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఒక లేడీకి అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా, ఆ లిమిట్స్ వరకు నేను చేయగలుగుతా ఆన్ స్క్రీన్ మీద. ఆఫ్ స్క్రీన్కి వచ్చానంటే నా రెగ్యులర్ లైఫ్ నాది. సో అట్లాంటి ఆఫర్స్ ఏమన్నా వచ్చినాయి అంటే ఈ సాంగ్ అంటే మీరు రిజెక్ట్ చేసిన సాంగ్స్ ఏమన్నా? నాకు అలాంటి సాంగ్స్ ఏం రాలేదు, లైక్ రొమాంటిక్ సాంగ్స్ లాగా ఏం రాలేదు. ఒకనొకప్పుడు ఒక సాంగ్ చేసా, లైక్ సాంగ్ ఆడియో చాలా బాగుంటుంది ఫోక్ టైప్లో. ఆ ఫోక్లో ఉన్న ఆడియోని విని వెళ్ళాము సెట్కి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసింది కొంచెం డిఫరెంట్, లైక్ ఫోక్నే కానీ కొంచెం డిఫరెంట్గా చూపించారు వాళ్ళు. సో అది ఒక్కటి కొంచెం పక్క పెడితే రిమైనింగ్ అంతా బ్లాస్ట్, అంతా బాగున్నాయి. ఓకే. సో మొత్తానికైతే సాంగ్స్ చేసుకుంటూ వెళ్తారు. ఫ్యూచర్లో ఎన్ని సాంగ్స్ చేయాలనుకుంటున్నారో, ఎట్లాంటి సాంగ్స్ చేయాలనుకుంటున్నారు? ఎట్లాంటి సాంగ్ అని ఏం లేదు, ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి నాకు. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ రావాలి, డిఫరెంట్ కైండ్ ఆఫ్లో ఉండాలి. నా యాక్టింగ్ కూడా మనం చూసారు వింటున్నావు పిల్ల సాంగ్, అందులోకి ఇప్పుడు ఇంకో సాంగ్ ఉంది కదా ఆర్మీ సాంగ్కి వేరియేషన్ కనిపించిందా దీనికి దానికి? లైక్ ఇందులో ఏమో డీసెంట్ గా, ఇందులో జర కోపంగా అట్లా ఉండాలి. ఆర్టిస్ట్ అదే కావాలి. సో చూసే వాళ్ళకి కూడా అదే ఉండాలి, అబ్బా వేరియేషన్స్ ఏం చూపించిందిరా అని చెప్పేసి. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఉండాలి. సో అట్లాంటప్పుడే మనలో ఉన్న ఆర్టిస్ట్ అనే వాళ్ళు బయటికి కనిపిస్తారు. సో అట్లా మీకు మంచి ఛాన్స్లు వస్తున్నాయి. రైట్. ఇంకా నేను ప్రూవ్ చేసుకోవాలి, ఇంకేదో తగ్గుతుంది అంటే లైక్ ఇంకేదో యాక్టింగ్ స్కిల్స్కి వెళ్ళాలి, అంటే ఇప్పుడు చూపించే ఇవి కాకుండా ఇంకా వేరే వేరియేషన్స్లో వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ ఉంది. ఇంకా మంచి సాంగ్స్ రావాలి, దాంట్లో ఇంకా వేరే వేరియేషన్స్ చూపించాలి, నన్ను నేను చూసుకోవాలి ఫస్ట్. ఓకే. సో ఇటు సైడ్ ఏమన్నా మూవీస్ కానీ సీరియల్స్ కానీ ఇవేమన్నా ఛాన్స్లు వచ్చినాయా? మూవీస్ అంటే చిన్న చిన్న మూవీస్ చేసా, ఓటీటీవి. ఓకే. ఒక 2 ప్రాజెక్ట్స్ చేశాను. ఓకే, నాట్ బ్యాడ్. ఓకే. ఇంకంతే. సో వస్తే చేస్తారు సినిమా ఛాన్సులు కానీ సీరియల్స్ కానీ వస్తాయి?
ఆల్మోస్ట్ చేస్తా, కాకపోతే మనం ఉండడం డస్కీ కాబట్టి ఎక్కువ మనకి ప్రిఫరెన్స్ ఇవ్వరు కావచ్చు. ఎందుకు సీరియల్స్లలో సినిమాలలో చాలా మంది డస్కీ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు కదా, సంథింగ్ అదేదో వంటలక్క సీరియల్ అనుకుంటా. సో అంటే ఆమె ఎట్లా ఉన్నా సో మేకప్ మాత్రం డస్కీగానే ఉంటుంది. సో అది సూపర్ హిట్ సీరియల్ అనుకుంటా నాకు తెలిసి. సో అట్లాంటివి ఎందుకు వస్తాయి కదా, మీరు ఓన్లీ డస్కీ నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, అంటే మీరు అందంగా లేరని బాధపడతారా మీరు ఎప్పుడన్నా? నిజం చెప్పండి, అర్థం ముందు నిల్చొని. ఒకప్పుడు ఫీల్ అయ్యేదాన్ని, అరే ఎందుకు డస్కీ ఉన్నా, ఫోక్లో అందరూ మంచిగా గ్లామర్గా చాలా బాగున్నారు, నేనెందుకు ఇలా ఉన్నా, గాడ్ ఎందుకు నాకు ఈ కలర్ ఇచ్చాడు అని ఫీల్ అయ్యి ఉండేది. ఎప్పుడైతే నేను నా సేయి పెట్టినప్పుడు సాంగ్ వివి ట్యూన్స్, ఇంకోటి మన బుల్లెట్ బండ్ లక్ష్మణ్ గారు సాంగ్ ఇది చేశాను, అప్పటి నుంచి ఇదే నాకు చాలా బెటర్ అని ఫీల్ అవుతున్నా. ముందు బాధపడుతుండేది. నీకన్నా అందమైన నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండేనా, ఇది ఇంత అందంగా ఎందుకు ఉందని అనుకున్నారు? అట్లా ఏం లేదు, అంటే ఒకరి గురించి ఎప్పుడు అలా అనుకోలేదు. ఓకే, అంతే ఇంకేం చెప్పరా ఇక? ఫ్రెండ్స్ అంటే మంచి వాళ్ళు చాలా, అంటే ఎవరైతే నీ ఇంటర్తో స్టార్ట్ అయిన బాండింగ్ ఉందో ఆ టీం అంతా కూడా చాలా బెస్ట్ టీం అన్నట్టు. లిటరల్లీ కొంతమంది US లో ఉంటారు, ఒక అమ్మాయి హారిక అని, వాళ్ళకి మనకి టైమింగ్స్ చాలా తేడా ఉంటాయి. లిటరల్లీ ఏ టైం అయినా మంచిది, కాల్ చేసే దన్మ నా లిఫ్ట్ చేస్తుంది. లిటరల్లీ కాల్ చేస్తా వాళ్ళకి నైట్ మరి చేస్తే లిఫ్ట్ చేస్తుందా? లిఫ్ట్ చేస్తుంది. అంటే తనకు తెలుసు అన్నట్టు, లైక్ సిరి కాల్ చేస్తుంది ఈ టైంలో అంటే ఏదో ఉంటది, ఏదైనా చెప్పాలనుకుందా లేదా ఏమైనా అయిందా అని. అట్లా అంటే క్లోజ్ ఉంటుంది తను. తను బాగా క్లోజ్ ఉంటుంది. తను ఇంకా ఇంటర్ క్లాస్ ఉంటాం, మేము టీం అందరం ఉంటాం, ఒక 5-6 మెంబర్స్, చాలా క్లోజ్. కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు సిరికి ఫ్రెండ్స్ లేరంట, నిజమేనా? ఆల్మోస్ట్ అంటే ఎవరు లేరు బేసిక్గా. అంటే నేను చదివిన నా స్కూల్ మేట్స్ ఉన్నారు, కాలేజ్ మేట్స్ అంటే నాకు కాలేజీ స్టడీ ఏం లేదు, అంటే డిగ్రీ వరకు కంప్లీట్ చేశాను, కాకపోతే ఎప్పుడు వెళ్ళలేదు, లైక్ ఫ్రెండ్స్తో తిరగడమా చేయడమా ఏం లేదు. ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు పరిచయం ఒక 5-6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో లిటరల్ వాళ్ళతో మాట్లాడతా. స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు అంతమించి బయట ఎక్కడ ఏ సర్కిల్ లేదు. అంటే ఈ 10 మెంబర్స్ మాత్రం ఏదన్నా డిస్కస్ అంటే ఫ్రెండ్స్ లేరా, లేకుంటే నువ్వు ఎవరైనా వచ్చి మాట్లాడవా, లేకుంటే ఎట్లా అంటే నువ్వు ఏమైనా యాటిట్యూడ్ చూపిస్తావా? అమ్మో నారాయణ, లేదండి, యాటిట్యూడ్ అనే పదానికి నేను చాలా దూరంగా ఉంటా. మరి ఎందుకు లేరు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అంటే ఉన్నారు, కానీ ఆ ఫ్రెండ్స్ వేరే. అంటే బేసిక్గా ఇప్పుడు ఎవరైతే నేను నా ఇంటర్ క్లాస్మేట్స్ అంటే 10th వాళ్ళతో ఎక్కువ ఉంటానో, వీళ్ళకన్నా ఇంకెక్కువ ఫ్రెండ్స్ ఒక టీం ఉంది. సో ఎక్కడ ఉంటుంది టీమ్? టెంపుల్స్లో, అంటే మాకు నియర్లో టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్స్లో అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు, చాలా చాలా ఎక్స్పీరియన్స్, అంటే చాలా పెద్దవాళ్ళు అన్నట్టు వాళ్ళు. అయ్యగారులు ఉంటారు, అయ్యగారులు అమ్మ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను నేను. ఎందుకు? ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నా అంత ఏజ్ వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్. సో నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలుసో తెలియకుండా ఒక ఆన్సర్ అయితే ఇస్తారు యాజ్ ఎ ఫ్రెండ్గా. అది నాకన్నా పెద్దవాళ్ళు అయ్యారు అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ నా ఏజ్ని క్రాస్ చేసి వెళ్ళిపోయారు, వాళ్ళకి తెలుసు వాట్ ఈస్ వాట్, ఈ వేళకి వెళ్తే ఈ వేళకి వెళ్తే ఎలా ఉంటారు. అంటే వాళ్ళని సజెషన్లు తీసుకుంటారు వాళ్ళ దగ్గర? తప్పకుండా, ఇక బెస్ట్ అంటే ఇంకా వాళ్ళే. డన్. అయితే నేను ఇప్పుడు దానికి ఒక క్వశ్చన్ అడుగుతా. సో అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అంటే ఫోక్ డాన్సర్గా ఇంత పేరు వస్తుంది, సో ప్రపోజల్స్ వస్తాయి, సో లవ్ చేయమని ఎంటబడతారు, ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయా? అట్లా ఏం లేదు, నిజం చెప్పండి. అట్లా ఏం లేదు, కానీ ఎప్పుడన్నా ఒకరెవరన్నా కొంచెం అలా అనిపిస్తే, అరే ఈ పర్సన్ కొంచెం ఏదో హోప్ పెంచుకుంటున్నాడు అన్నట్టు అనిపిస్తే కనుక ఫస్ట్ చెప్పుకునేది ఇంట్లో వాళ్ళకన్నా ఫస్ట్ చెప్పుకునేది టెంపుల్లో ఉన్న అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళే. చెప్తే ఏమని చెప్తారు? రాధామ్మమ్మ అని ఒక అమ్మమ్మ ఉంటారు. నేను ఈ సిచ్యువేషన్కి వచ్చినా అంటే అమ్మమ్మ బ్లెస్సింగ్స్తోనే. తను చెప్తారు ఎవరు నమ్మొద్దు మనుషుల్ని, ఈవెన్ మమ్మీ డాడ్ ఎవరు నమ్మొద్దు, గాడ్ నమ్ముకో, నువ్వు ఏదైనా సిచ్యువేషన్ ఉన్నానంటే మనుషులు వచ్చే టైం కన్నా గాడే వస్తాడు ముందు అని చెప్తుంది. అదే నమ్ముకొని ఒంటరి జర్నీ చేసి ఇక్కడికి వచ్చాను. అమ్మమ్మ వాళ్ళకి చెప్పుకుంటా, అమ్మమ్మ ఇలా ఉందా అమ్మ ఈరోజు ఇక్కడికి వెళ్ళాను ఏంటి అని అంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఆల్రెడీ నా ఏజ్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి వాట్ ఈస్ వాస్ క్లియర్. సో అంటే బాయ్ ఫ్రెండ్ లేడా? లేదండి, ఈ లవ్లకి వీడికి చాలా దూరంగా ఉంటాను. ఎందుకు అంటే కొంతమంది ఫ్రెండ్స్ని చూసాను, పాపం ఎట్లా అంటే చీట్ అంటే మోసం చేశారు కొంతమంది అమ్మాయిలు. అబ్బాయిలు కదా, అంటే అబ్బాయిలు ఉంటారు కదా క్లాస్మేట్స్, వాళ్ళు చెప్పుకున్నది అరే సిస్టర్ ఇట్లా ఒక అమ్మాయిలు నమ్మేము అని అంటారు.
కొంతమంది లేడీస్ ఏం చేస్తారు, వాళ్ళు చెప్పుకున్నారు. అవంతెందుకు, ఈవెన్ అంటే అబ్బాయిలు మోసం చేసిరని. ఈవెన్ నేను షూట్స్కి వెళ్తుండే కదా, బ్యాక్గ్రౌండ్స్ కొంతమంది డాన్సర్స్ చెప్తుంటారు, ఏమైందిరా ఇట్లా ఏంది అట్లా ఏంది అని అంటే చెప్తారు. అక్క లవ్ చేసాము, మ్యారేజ్ చేసుకున్నాము, ట్రాష్ అక్క మొత్తం పోయింది, నమ్మినాము కానీ నమ్మి మోసం చేస్తారని చెప్తారు. అవన్నీ వింటే భయం వేస్తుంది. సో ఫస్ట్ లవ్ ఇవన్నీ వద్దు, ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అంతే. అమ్మ నాన్న అక్కే వాళ్ళు, వీళ్ళు హ్యాపీగా ఉండాలి, వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండొద్దు. ఓకే. సో లవ్ అవి ఏమి ఉండొద్దు మీ లైఫ్లో అన్నట్టు మీరు అనుకుంటున్నారు ఇంకా, అంతేనా? అంతే. ఇంకా సో ప్రపోజల్స్ ఎక్కడి నుంచి రాలేవా, మీ ఎంట పడలేదా ఎవరు? ప్రపోజల్స్ అంటే ఏం లేదు, వెంట కూడా ఎవరు పడలేదు. ఎవరు పడ్డారంట, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అమ్మో నారాయణ, ఎవరు లేరు అలా. పొలిటికల్ గా ఎవరో పర్సన్? పొలిటికల్ గా నా అమ్మ అలా ఏం లేదు. లేదా? లేదు లేదు, ఎవరు కాలేదు. ఓకే. లేదా? లేదు లేదు, అలా ఎవరు లేరు. ఒకవేళ పొలిటికల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే? ఎవరు ప్రపోజ్ చేసినా ఫస్ట్ అమ్మ నాన్నే. ఓకే. సో వాళ్ళు ఒప్పుకుంటే చెప్పలేను. అంటే వాళ్ళు ఒప్పుకున్నా కానీ మీరు ఒప్పుకోరా? వాళ్ళు ఒప్పుకున్నా కూడా అంటే అంతే, ఇంకా అమ్మ నాన్న మించి ఏం లేదు కాబట్టి వాళ్ళు ఏదంటే అది. కానీ లైఫ్లో నేను మర్చిపోలేని పర్సన్స్ కొంతమంది ఉన్నారు. ఒకటేమో ఫ్యామిలీ ఫస్ట్, ఫ్యామిలీ తర్వాత నాకు పుషప్ చేసిన లావణ్య, స్కూల్ గోలిక్, ఇంకా నాకు గైడెన్స్ లావణ్య. టచ్ లో ఉంది లావణ్య? రైట్. లిటరల్లీ అమ్మ అసలు విడిచిపెట్టే ఛాన్స్ లేదు, గాడ్ గిఫ్టెడ్ ఓన్ సిస్టర్ లానే. ఇంకా నాకు ఇంకా మాకు టెంపుల్లో ఉన్న అమ్మమ్మ వాళ్ళు. ఇది కాకుండా ఒకనొక సిచ్యువేషన్లో లైక్ ఒక పర్సన్ ట్రాప్ చేసే సిచ్యువేషన్లో ఒక పర్సన్ నాకు హెల్ప్ చేశారు. ఓకే. సో అమ్మాయిలు మోసం చేసిరు అన్నారు, ఎవరు అమ్మాయిలు? అంటే అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేయడం మనం విన్నాం, అంటే అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేయడం విన్నాం, అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేయడం విన్నాం, అంటే అమ్మాయిలు అమ్మాయిలను మోసం చేయడం మీ దగ్గరే వింటున్నాం. సో ఏం జరిగింది అసలు? బేసిక్గా మనకి లోకల్లో ఫ్రెండ్ సర్కిల్ అంటే మనం బయటికి వెళ్ళడం తిరగడం ఏం లేదు కదా. సో ఆ అమ్మాయి నా గురించి కొంచెం స్టడీ చేసినట్టుంది, లోకల్ అమ్మాయి. ఎవరైనా అమ్మాయిలు కొంతమంది అబ్బాయిల చేతిలో మోసపోతే, నేను అదేదో డిఫరెంట్గా అమ్మాయి ఉండి ఇంకొక అమ్మాయి చేతిలో మోసపోయాను. అసలు ఏంది స్టోరీ, ఏం జరిగింది అసలు? ఏం లేదు, అమ్మాయి ఏం చేస్తుంది, లోకల్ అమ్మాయి అంటే నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు, బికాస్ ఆఫ్ నేను బయటికి వెళ్ళాను. మాకు తెలిసింది టెంపుల్లో నా జిమ్ నా ఇల్లు, ఇదే నా ప్రపంచం. అంతే అంతే, ఇంత మించి నా ప్రపంచం లేదు. వచ్చింది ఒక షూట్లో పరిచయమైంది, నేను ఫోటో షూట్కి వెళ్తే హాయ్ అన్నది, హాయ్ అన్న, నెంబర్స్ తీసుకుంది, ఓకే కొంచెం కాల్ చేస్తున్నది అప్పుడప్పుడు. నేను షూట్లో ఉన్నప్పుడు కాల్ చేసి తిన్నవారా, ఏం చేస్తున్నారా, టైంకి తినరా అని, హెల్త్ కొంచెం అట్లా ఉంది ఇట్లా ఉంది అని వీడియో కాల్ చేసేది, మాట్లాడేది. దీన్ని ఏదో బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను నేను. అరే ఫ్రెండ్షిప్ అంటే ఇంత బాండింగ్ ఉంటుంది అంటే, నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది. తను అన్ని లాంగ్వేజ్ మాట్లాడగలుగుతుంది, లైక్ తమిళ్ అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది. అరే నాకు షూట్స్కి వెళ్ళినా కూడా, ఎటైనా వెళ్ళినా కూడా తను తీసుకెళ్ళిన యూజ్ ఉంటుంది, ఒక రెస్పెక్టబుల్గా ఉంటుంది, చాలా బాగుంది అమ్మాయి కూడా, మంచిగా నా పైన కేర్ తీసుకుంటుంది, ఇంతకు మించి ఫ్రెండ్ ఉంటుందా అనుకున్నా. అమ్మాయి పేరు రివీల్ చేయను, కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఇంకా రెగ్యులర్గా కాల్ చేయడం, రెగ్యులర్గా మా ఇంటికి రావడము, వాకబుల్ డిస్టెన్స్ వాళ్ళకి మాకు. నేను జిమ్కి వెళ్ళే దారిలో ఉంటుంది వాళ్ళ ఇల్లు మధ్యలో. అప్పుడప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడైతే కనిపించలేదు ఇంకా లాస్ట్. అయితే ఇంకా కాల్ చేసి ఊకే తన గురించి అడిగితే తను చెప్పింది, నేను ఒక అడాప్ట్ని, నన్ను అడాప్ట్ చేసుకున్నారు, నన్ను చెత్తకుండలో పడేశారు మా పేరెంట్స్, పుట్టగానే ఆడపిల్ల అని, అప్పుడు వీళ్ళు నన్ను అడాప్ట్ చేసుకున్నారు, చూసుకుంటున్నారు, చదివించారు, కానీ లిటరల్లీ నేను అన్నం తినేటప్పుడు కూడా నా ప్లేట్ని తీసేసుకుంటారు, అట్లా బిహేవ్ చేస్తారు అప్పుడప్పుడు అని చెప్తే బాధేస్తుంది. బేసిక్గా నేను రెస్టారెంట్కి కూడా వెళ్ళి తిన్నాను. ఆ అమ్మాయి పరిచయం అయినాక అరే మా అన్నతోనే ఇంకేంది రెస్టారెంట్కి బాగానే ఉండగా నేను దింపేసా. కానీ పెద్దపల్లి అంటే మా లోకల్లో మేము రెస్టారెంట్కి వెళ్ళిన రోజు కూడా లేవు, ఆ అమ్మాయి తీసుకుని వెళ్ళేది స్టార్టింగ్లో, పరిచయమైనప్పటి నుంచి మంచిగా క్లోజ్గా ఉంది, మాట్లాడినా, నేను ఎటు వెళ్తే అటు తీసుకెళ్ళాను, నా వీక్లో తీసుకెళ్ళాను, వచ్చాను, బాగుంది. కానీ కొంచెం 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 ట్రావెల్ చేయంగా ఆమె గురించి అర్థమైంది. ఏం అర్థమైంది? ఒక గేమర్ అమ్మాయి. ఎట్లా తెలిసింది ఇదంతా? ఎట్లా తెలిసిందంటే, ఒక సిచ్యువేషన్లో నా నుండి పేమెంట్ అడిగింది. అంటే నేనేం అడగలేదు, అమ్మ కూడా అడగలేదు. ఫస్ట్ తనే నాకి కొంచెం పేమెంట్ వేసింది, నీ దగ్గర ఉంచేసి సో నాకు అవసరమైనప్పుడు తీసుకుంటా అన్నది, వేసేసింది. తర్వాత ఏం చేసిన, మెల్లి నడుస్తూ ఉన్నది. ఆ పేమెంట్ కాకుండా ఇంకా నేనే రిటర్న్లో పేమెంట్ తన దగ్గర నుంచి తీసేసుకున్నా అన్నట్టు క్రియేట్ చేసింది బయట పబ్లిక్లో. అసలు నాకు అవసరం రాదు బేసిక్గా, లిటరల్ ఎవరి దగ్గర ఇప్పటికీ రూపాయి తీసుకోలేదు. మన దగ్గర నుంచి పెట్టిన రోజు ఉంది కానీ మనం తీసుకున్న రోజు లేవు. సో అలా బయట కొంచెం కొంచెం స్టార్ట్ అవ్వగానే కొంచెం ఎంక్వైరీ చేశాను,
చేయంగా 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 మొత్తం బయటపడే హిస్టరీ అంతా. ఓకే. అంటే తన మైండ్ సెట్ ఎట్లా అంటే అమ్మాయిది, ఎవరైనా మంచి వాళ్ళు కనిపిస్తే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం సింపతి చూపించుకొని తన దగ్గర చేసుకొని మొత్తం అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ అయిపోయిన తర్వాత దూరం చేసేసి తనతో ఎంతవరకు పెట్టించాలో అక్కడ పెట్టించడానికి కట్ చేసి ఇంకొకరు వెతుక్కుంటుంది. ఓకే. అలాంటి గేమర్ అన్నాడు తను. మీ దగ్గర ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టించింది? నియర్ ఒక 1.5-2 lakhs వరకు ఖర్చు పెట్టిన ఆమెకి విత్ ఇన్ 1.5 monthలో. విత్ ఇన్ 1.5 monthలో. లిటరల్లీ. ఇప్పుడు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ అని కాదు, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒకరని కాదు, నేను చెప్పాను కదా నాకు కాలేజ్ మేట్స్ ఉన్నారని. సో ఇప్పటి నుంచి నేను మీ బెస్ట్ ఫ్రెండ్ అయితా. సో ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దాంరా? ఫలక్నామా ప్యాలెస్ వెళ్దామా? సో ఎంత తెచ్చారు బ్యాగ్లో? 2 లక్షలు ఉన్నాయి. అంటే అలా అని కాదు, కానీ నేను ఎక్కువ ఎవరితో ట్రావెల్ చేయలేదు శివ గారు. ఓకే. సో నమ్మక ఒక అమ్మాయిని నమ్మాను. నేను ఈవెన్ నా 10th class అయినా ఇంటర్ క్లాస్ అయినా జస్ట్ ఫోన్ మాట్లాడమే. ఇప్పటికీ లిటరల్ వాళ్ళని కలవని కూడా ఎక్కువ. ఆ అమ్మాయి రోజు రావడం చేయడం, బాగా చూసుకోవడం, తినిపించడం, నాకు హెడ్ ఎక్ వస్తుంది అన్నప్పుడు అలా హెడ్ మసాజ్ చేయడం అవి చేస్తే అరే ఇది ఫ్రెండ్షిప్, ఇది ట్రూ ఫ్రెండ్షిప్ అనుకున్నా. ఓకే. కథ ఎన్నికల నుంచి గొయ్యదవుతుంది అనుకోలే. గొయ్యదోడ ఇక్కడ గుండె గీకి పంగనాలు పెట్టిపోయింది. నారాయణ నారాయణ నారాయణ, నేను ఎంత నారాయణ అంటానో అంత నారాయణ చేసి వెళ్ళిపోయింది ఆమె. ఆమె గురించి తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈవెన్ నా జిమ్ వాళ్ళే ఆమెతో కలిసినప్పుడు ఎవరు ఏమనలేదు. విడిపోయిన తర్వాత జిమ్లో బ్రదర్స్ ఉంటారు కదా, కొంచెం సాడ్గా ఉండే జిమ్ అసలు ఆ అమ్మాయితో కట్ అయిన తర్వాత ఒక అబ్బాయితో నేను ఎలా అయితే దూరం అయితే అలా డిప్రెషన్కి వెళ్ళిపోయా. 3-4 months నేను జిమ్ కూడా ఆపేశాను, వెళ్ళలేదు, బయటకు కూడా వెళ్ళలే. అరే నేనేంది ఒక అమ్మాయి పెట్టడం ఏంది, ఆ అమ్మాయి అబద్ధాలు చెప్తే నేను నమ్మడం ఏంటి అని చాలా మొత్తం ఒక రూమ్లో ఉండిపోయినా నేను అంతే. ఇంకా 3 months తర్వాత జిమ్కి వెళ్తే అందరికి అప్పటికే లీక్ అయిపోయింది. వాళ్ళందరూ అన్నారు బ్రదర్స్, అయితే చెప్దాం అనుకున్నా సిస్టర్, కానీ ఆమెతో మీరు బాగున్నారు కదా, సో అంత బాగున్నప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు కదా అని అనుకుంటామని చెప్పలేదంట. అప్పుడు చెప్పలే ఆమె హిస్టరీ గురించి, పెద్ద పిల్ల అంటే మన లోకల్లో చాలా తోప అమ్మాయి అని. అప్పుడు అర్థమైంది. ఓకే. సో ఆ అమ్మాయి పేరు నాకు తెలుసు, చెప్పాలా? టీ ఫర్ ఢిల్లీ. ఏది లేదు, అమ్మాయి నేమ్ ఢిల్లీ రివీల్ చేయకండి, వద్దు. ఇంకా పోనీయండి, ఎవరి పాపన వాళ్ళే పోతారు అంతే. తను కూడా లిటరల్లీ ఇప్పటికి నాతో ఉంటే నీ ఉన్న పొజిషన్ వరకు అమ్మ తీసుకొచ్చేది ఏదో లాగా. ఎందుకంటే ఒక అడాప్ట్ అని చెప్పి అదంతా క్రియేట్ చేసింది కాబట్టి లిటరల్లీ ఆమెను ఇప్పటివరకు ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చేది నాతో పాటు. ఏదో ఒక ఫీల్డ్ లో కన్నా ఒక బిజినెస్ డెఫినెట్లీగా. ఆమెకి అది బాకీ లేదు అంతే, ఎవరి పాపన ఆలేపోతారు. సో ఇప్పుడు మీరు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, సో ఫోక్ ఇండస్ట్రీ పైన కొంతమంది మాట్లాడుకునే క్వశ్చన్లో నేను అడుగుతాను మిమ్మల్ని ఇప్పుడు. ఓకేనా? సో ఫోక్ ఇండస్ట్రీలో అమ్మాయిలకు అంటే వాల్యూ ఇయ్యరా, అంటే మర్యాద ఇయ్యరా, అంటే వాళ్ళను ఆట బొమ్మల్లాగా చూస్తారా? ఇది నిజమేనా? అబద్ధం. ఓకే. ఎందుకు అంటే ఒకటైతే క్లియర్గా చెప్పగలుగుతా, ఒక అమ్మాయిగా నేను నా ఇంటెన్షన్, నేను ఎలా బిహేవ్ చేస్తానో అవతల వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. ఇది బాగా నమ్ముతా. ఒక షూట్కి వెళ్తాను, అక్కడ నేను కొంచెం రోడ్గా బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా రోడ్గా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రొడ్యూసర్స్, వాళ్ళు నాకన్నా ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు షూట్లో అది కెమెరామెన్ అయినా, డైరెక్షన్ అయినా, ఈవెన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అయినా కూడా వాళ్ళు నాకన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కదా. నేను రూడ్గా బిహేవ్ చేస్తే వాళ్ళు రూడ్గా బిహేవ్ చేస్తారు, నేను రెస్పెక్ట్గా మాట్లాడితే వాళ్ళు రెస్పెక్ట్గా మాట్లాడతారు. అంతమించి ఫోక్ ఇండస్ట్రీలో అమ్మాయిలకి ఇబ్బంది ఉంటుంది, అమ్మాయిలు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటది అని అంటారు. సో ఇక్కడికి వచ్చే వరకు కూడా ఇక్కడ కూడా ఉంటదంట. అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ అడుగుతారంట, అంటే ఉన్న హీరోయిన్స్ అమ్మాయిలని ఎవరన్నా ఇట్లా అడుగుతారంట కదా, నిజమేనా? మీరు నిజం చెప్పండి, భయం పడకుండా. భయం ఎందుకు, ఫ్యాక్ట్ చెప్తున్నా. యాజ్ ఎ గర్ల్గా నాకు తెలిసింది, నేను చూసింది మీకు చెప్తున్నా అంతే. అలాంటివి అయితే నా వరకు ఎక్కువ రాలేదు, నాకు తెలిసి అలాంటివి లేవు అనుకుంటున్నా. బికాస్ ఆఫ్ నా వరకు వస్తే నేను చెప్పగలుగుతా. సో నేను ఎలా బిహేవ్ చేస్తున్నా నా అవతల వల్ల అలా బిహేవ్ చేస్తాను ఇప్పటివరకు లిటరల్గా. ఓకే, అంతే. ఇంకా సో అట్లాంటివి లేవంటారు? అట్లాంటివి అసలు లేవు. సో ఇంకొకటి, అసలు సిరి షూట్స్కి లేట్ వెళ్తుంది అంటే నిజమేనా? అంటే టైం సెన్స్ ఉండదంట సిరికి? లేదు లేదు లేదు, నాకు చెప్పారు సిరి టైంకి రాదు, అయ్యో ఒక్కోసారి లేట్ వస్తుంది అని చెప్పారు. అంటే యాక్చువల్లీ ఎక్కడ మీకు అలా అర్థమైంది అంటే, బేసిక్గా షూట్కి వెళ్తాం, లొకేషన్లో ఉంటాం, కానీ ఎక్కడ లేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం రెడీ అవ్వాలో అక్కడ రెడీ అయ్యే దగ్గర లేట్ వెళ్తాం. మీరు చెప్పిన వాస్తవమే,
లేట్ వస్తుంది. కానీ ఎక్కడ అంటే ఆన్ సెట్లో కాదు, నేను షూట్కి వెళ్ళడం బిఫోరే వెళ్ళి టైమింగ్కి ఉండి స్టే చేస్తుంటా, రెడీగా ఉంటా. ఎక్కడ లేట్ అవుతుంది అంటే మేకప్కి కొంచెం అక్కడక్కడ లేట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి మనం ప్రాపర్ మేకప్ వేసుకొని సెట్లోకి వెళ్తే మళ్ళీ టచ్ చేయడం ఉండదు. అంటే అంత ప్రొఫెషన్గా ఉండాలి. అంత ప్రొఫెషన్ ఉండాలంటే మినిమం టైం తీసుకుంటది కదా. కానీ వాళ్ళు అనుకున్న దానికన్నా తొందరగా షూట్ కంప్లీట్ చేస్తా. టేక్స్ ఎక్కువ అసలు సింగిల్ టేక్ లో తీసేసుకుంటా, గాడ్ బ్లెస్సింగ్స్ తోని. సో ఇప్పటి వరకు ఎక్కువ టేక్స్ తీసుకుంది ఏదన్నా ఉందా? ఎక్కువ టేక్స్ తీసుకున్న సాంగ్ అంటే ఏది లేదు. అంటే సింగిల్ టేక్ లో అయిపోతుందా, అంటే 3 వరకు వచ్చి ఆగుతుందా? ఒక 1 2 3 అంతే, లాస్ట్ 3 వరకు కూడా రాదు ఆల్మోస్ట్. ఓకే, 1 2 లో సిరితో షూట్ చేస్తే తొందరగా అయిపోతుంది. షూట్ తొందరగా అయిపోతాయి, కానీ కొంచెం మేకప్ కి కొంచెం టైం ఇస్తే పర్ఫెక్ట్. అంటే అది ఇంపార్టెంట్ కదా మనకి ఆన్ స్క్రీన్ లో, దానికి కొంచెం టైం అటెండ్ చేస్తుంటా. ఒకవేళ సిరికి ఎవరన్నా కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరన్నా కాల్ చేసి సిరిట్లో ఒక సాంగ్ ఉంది మీరు చేయాలమ్మా అంటే రెమ్యునరేషన్ ఎంత అడుగుతారు? కొత్త వాళ్ళ అంటే బేసిక్ అయితే నేను ఫర్ డే ఇంత నుంచి ఇంత తీసుకుంటా అని చెప్తా వాళ్ళకి. వాళ్ళు ఒక మాట చెప్తారు, కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం, ఇది మా పరిస్థితి ఇది, మేము ప్యాషన్ కోసం చేస్తున్నాం. ఇప్పుడు అందరిని ఒకలా టీచ్ చేయదు కదా అండి. సో కొంతమంది ఏంటంటే బాగున్న వాళ్ళు చేయొచ్చు ప్రొడ్యూసర్, ఇంకొంతమంది ఏం చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా చేయాలని ఆతృత ఉండి ఆ టాలెంట్ చూపించుకోవాలని బయట నుంచే తీసుకొస్తారు. వీళ్ళకి డిఫరెన్స్ ఉంది కదా. సో ఈ డిఫరెన్స్ బట్టే వెళ్ళిపోతారు తప్ప నేను ఒక దగ్గర ఇంత తీసుకున్న రెమ్యునేషన్, ఇదే రెమ్యునేషన్ నాకు మీ దగ్గర కావాలని ఏ రోజు అడగలేదు, అడగను కూడా. ఒకవేళ సిరి రెమ్యునరేషన్ ఎక్కువ అడిగితే రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? నేను ఎప్పుడు ఏ షూట్లో కూడా అంత ఎక్కువ అడగలేదు. వాళ్ళు అంటే నాకు నచ్చింది అనుకుంటే మా అంటే రూపాయి అటు ఇటు అవుతాయి శివ గారు, అంత మించి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను రెమ్యునేషన్కి. ఎందుకంటే ఆ కష్టాలు చూసి వచ్చినాయి కాబట్టి ఇవాళ రూపాయి ఇక్కడ రాపోతాయింది, రేపు రోజులు ఇంకెక్కడో ఒక దగ్గర నాకు రూపాయి వస్తుంది అన్న నమ్మకం నాకుంది. ఓకే, సో అంటే మీరు ఇప్పటివరకు చేసిన పాటలలో ఇష్టమైన సాంగ్ ఏది? ఉన్నాయి కొన్ని సాంగ్స్. ఒక్కసారి ఆ సాంగ్ పాడు. కొన్ని సాంగ్ వద్దు, ఏదన్నా ఒకటి బెస్ట్ సాంగ్ మీకు మంచిగా అంటే మీ మనసులో ఉన్న సాంగ్ పాడండి. గుర్తుందా? బాగా నచ్చిన సాంగ్ ఆర్మీ సాంగ్ నాకు చాలా నచ్చింది. పాడతావా? పాడే సాంగ్ పాడు. వింటారో వినలేరో చూసేవాళ్ళు నా వాయిస్ తోని. అందులో సాంగ్లో ఆర్మీ సాంగ్లో లక్ష్మణ్ సార్ రాశారు ఒక లిరిక్, ఇంతంత లేదు ఆ పక్క దేశం అధికారు దూవుతుంది తొడగొట్టి ముందుకెళ్ళు నీ ప్రాణాలు పోతే పోనీ మన కొడుకును పంపుతా ఆ యుద్ధాన్ని చెయ్యమని. ఈ సాంగ్ సో చాలా బాగుంది ఆ సాంగ్ నిజం చెప్పాలంటే. ఇంకో విషయం, ఒక ఆడపిల్లగా నువ్వు ఆడవాళ్ళకి ఏం చెప్తావు అనేది ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ముందు ఒకటి చెప్తా. ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఈ ఫోక్ సాంగ్స్ చేయడం అంటే పల్లెటూర్లలో ఎట్లా అనుకుంటారు అంటే ఏంది ఇట్లా రోడ్ల మీద దుంకుతుంది ఏంది ఈమె, అంటే ఊర్లో వాళ్ళ సంగతి చెప్తున్నా, అమ్మలక్కలు అందరు కూర్చొని ఏంది ఇట్లా రోడ్డు మీద ఆడుతుంది ఏంది ఇట్లా అది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీ ఇంటి దగ్గర ఎవరైనా చెప్పడము, ఇంట్లో వాళ్ళకి చెప్పడం, ఇంట్లో వాళ్ళు నిన్ను అడగడం, వద్దు ఇంకా మానేయ అనడం, ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? అవి షేర్ చేసుకోండి. లేదండి, అంటే మేమేంది అంటే మా లైఫ్ స్టైల్ ఎలా ఉందని మా చుట్టుపక్కల అందరికీ తెలుసు అంతే. ఇంకా అదంతా అంటే మా బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసు కాబట్టి మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్క రోజు నువ్వు చేయొద్దు అని అనలే. అంటే స్టార్టింగ్లో ఒక సాంగ్కి వెళ్ళినప్పుడు భయపడ్డారు. ఎప్పుడైతే సాంగ్ బ్లాక్ బస్టర్ లైక్ ఇప్పటికీ ఒక 50 మిలియన్లో ఉంటుంది ఆ సాంగ్ రిలీజ్ అయిన కదా నేను ఏడవడము, నేను చేసిన యాక్టింగ్ మొత్తం చూసి అప్పటి నుంచి చాలా సపోర్ట్ మా ఏరియా వాళ్ళందరూ, ఏరియా ఎందుకు మా ఊరు వాళ్ళందరూ కూడా, పెద్దపల్లిలో ఉన్న మా పీపుల్స్ అందరు కూడా చాలా సపోర్టివ్ పర్సన్స్. లిటరల్లీ ఏ ఒక్క రోజు నువ్వు అట్లా చేయలే అనలేరు. కాకపోతే అంటారు సిరి ఇంకా బెస్ట్ సాంగ్ రావాలి సిరి, నీకు నువ్వు పడుతున్న కష్టానికి ఇంకా బెస్ట్ రావాలి, ఇంకా మంచి అవుట్పుట్ కోసం నువ్వు ఇంకా ట్రై చేసిరి, ఇంకా ముందుకెళ్ళని పుషప్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఏ ఒక్క రోజు కూడా వద్దు నువ్వు ఆ సాంగ్లో అట్లున్నావు, నువ్వు సాంగ్లో ఇట్లున్నావు, ఇప్పుడు నన్ను పాయింట్ అవుట్ చేయలేదు. ఓకే, సో అంటే నువ్వు అంటున్నావు కదా డస్కీగా ఉన్నా అట్లా ఉన్నా ఇట్లున్నా అని. సో తెలంగాణ మోడలింగ్ సంథింగ్ ఏదో టైటిల్ విన్ అయినావు కదా, సో మోడలింగ్ కూడా చేసినట్టున్నారు మీరు. సో మోడలింగ్ సైడ్ ఎందుకు వెళ్ళాలనుకున్నారు? యాక్చువల్లీ మాకు ఫోక్లో ఒక అతను ఉంటారు అరవింద్ మేకోవర్ అని, ఇంకా శాండీ అని డాన్సర్. సో వీళ్ళిద్దరూ అంతకుముందు నుంచి అంటారు సిరి అని నీ హైట్కి ఓకే బాగుంటుంది సిరి, ఒకసారి నువ్వు ట్రై చేయి, వాకింగ్కి బాగుంటుంది, మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఒకటే కాదు ఒక 4-5 రోజులు ట్రై చేయాలి అని అంటారు. సో వాళ్ళిద్దరు సపోర్ట్తోని వెళ్ళిపోయాను, వాళ్ళిద్దరు తీసుకెళ్ళాను నన్ను, అరవింద్ మేకోవర్ ఇంకా శాండీ అని. వెళ్ళినాము, ఫస్ట్ టైం అటెంప్ట్ చేసాం అది. ఒక మంచి కాస్ట్యూమ్ డిజైనర్ దొరికారు ఒక అక్కయ్య, మంచిగా కాస్ట్యూమ్స్ చేశారు,
ఫస్ట్ టైం ట్రయల్స్ ఏమో తెలియదు, గాడ్ బ్లెస్సింగ్ తోని మనకి వచ్చింది అది. అవునా? ఓకే. సో అంటే వాక్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది అంతమంది ముందు? కొంచెం భయం అనిపించింది యాక్చువల్లీ, బాడీ అంతా ఇలా షివర్ అయిపోయింది. ఓకే. ఎవరైతే వీళ్ళిద్దరు అరవింద్ శాండీ ఉన్నారో చాలా సపోర్ట్ చేశారు. సో నువ్వు టైటిల్ తీసుకున్న డ్రెస్ అంటే కాస్ట్యూమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారా? అంటే అది చాలా ఎక్స్పోజింగ్ ఉంది. రైట్. మమ్మీ కొంచెం కోపం చేసింది, అంటే ఎందుకు అంత వద్దు, మనకున్న దాంట్లో మనం బ్రతుకుదాము, కొత్తగా వెళ్ళొద్దు ముందుకి. ఇప్పటికే ఓకే సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దాంట్లో కొంచెం నిన్ను బ్యాక్ లానికి కూడా ఉంటారు కొంతమంది, గుర్తుపెట్టుకోవాలి అని చాలా కోపం చేసింది అమ్మ. ఈమె డ్రెస్ స్టిచ్ అయినా కూడా మమ్మీ ఫోటో పెట్టినా నేను, అప్పుడు కూడా కోపం చేసింది. ఇప్పటికైనా చెప్తున్నా వద్దు ఆగిపో అని. కాకపోతే అమ్మకు చిన్న అక్క ఉన్న పెద్ద అక్క బాగా సపోర్టింగ్, వాళ్ళిద్దరు అమ్మకి చెప్పారు. అదేదో చేయాలనుకుంది, ఒక అడుగు జస్ట్ ఒక స్టెప్ ఎక్కాలనుకుంది, ఎక్కని చూద్దాము, ఒకవేళ ఎక్కిన తర్వాత ప్రాపర్ నిలిచింది అనుకో తనకి ఒక ధైర్యం ఉంటుంది. లేదు ప్రాపర్ నిల్చోకుండా ఇన్బ్యాలెన్స్ అయ్యి కింద పడిందంటే తనే వెనక్కి వస్తుంది. ఎందుకంత టెన్షన్ తీసుకున్నావు, ఒక చిన్న ట్రయల్సే కదా, చేయనివ్వు పర్లేదని అక్కి వాళ్ళు సపోర్ట్ చేశారు. అయితే నువ్వు ఇప్పుడు అంటున్నావు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు కొంచెం మంచిగా బతుకుతున్నామని. సో ఫౌండేషన్ గురించి చెప్పు. అంటే ఫౌండేషన్ పెట్టాలని ఎందుకు అనిపించింది? సో అంటే నీకు వచ్చేదే కొంచెం, సో మళ్ళీ నువ్వు ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, నువ్వు చూసుకోవాలి. సో ఫౌండేషన్ ఎందుకు పెట్టినావు మరి? అంటే మన ఫండ్స్ వస్తాయనా? లేదు, బేసిక్గా ఏంటి అంటే నేను మొత్తానికి బ్యాక్గ్రౌండ్ నథింగ్ శివ గారు, నథింగ్ అంటే నథింగ్, మాది ఏం లేదు. ఆ రోజు కష్టపడ్డప్పుడు మా అమ్మ మిషన్ కొడితే రోజుకు ఒక 100 రూపాయలు వచ్చేది కావచ్చు, 100 రూపాయలు కాదు, రోజుకు 50 రూపాయలు వచ్చాయి. ఆ 50 రూపాయలే మా అమ్మ వంట చేసి మాకు తినిపించే రోజులు అవి, ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. అట్లా తినుకుంటూ వచ్చినాం కాబట్టి అనుకోకుండా ఏదో జిమ్ వీడియోస్ చేయడము, అవి వైరల్ అవ్వడం, వాటి వల్ల నాకు ప్రమోషన్స్ రావడం, ఆటోమేటిక్గా వాటి వల్ల ఫాలోయింగ్ రావడం. బేసిక్గా నాకు ఇంత ఫాలోయింగ్ రావాలని లేదా నాకు ఇంత సపోర్ట్ చేయాలి పబ్లిక్ ఏ రోజు నేను అనుకోలేదు, ఎవరిని కూడా అడగలేదు. మీ ఇన్స్టాగ్రామ్ ఉంది ఓపెన్ చేసి నాకు ఫాలో కొట్టండి, ఇంకో 4 పంపించండి, ఏ ఒక్క రోజు అడగలేదు శివ గారు. కానీ ఆ ఇన్స్టాలో అంతమంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఏంటి అంటే స్కూల్లో స్టాఫ్ ఉంటారు కదా, నేను జాబ్ చేస్తున్న స్టాఫ్, నేను ఈ ఫాలోయింగ్ ఇంత వచ్చినప్పుడు ఒక మేడం ఫోన్ చేసింది, నా కొలీగ్ ఫోన్ చేసి, సిరి నీతోని నువ్వు స్టడీ చెప్పిన ఒక పాప ఉంది కదా, చిన్న పాప, యాక్చువల్ ఆ పాపకి ఫాదర్ లేరు, మదర్ ఒకతే, సింగిల్ మదర్. సో పాపకి హెల్త్ ఇష్యూ వచ్చింది, సీరియస్గా ఉంది అంటే అప్పుడు నాకు షూట్ డబ్బులు పడ్డాయి, 2000 అడ్వాన్స్ పడ్డాయి. ఏం చేయాలో అర్థం కాలే, ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, ఫాలోయింగ్ మీద అసలు నాకు ఆలోచన రాలేదు. బేసిక్గా ఆ 2000 వెంటనే అటు కొట్టేసేసాను, ఇంకా రెంట్ కట్టాలి బేసిక్గా, అది నేను ఇంటికి రెంట్కి పంపించాలి, అవి ఇంకొంచెం పేమెంట్ కలిపి. ఏం చేయాలో అర్థం కాలే, పాప అనగానే అంతా ఏదో అయిపోయింది, నా కళ్ళ ముందు నా పాప సీరియస్గా ఎందుకుంది అని 2000 పంపించాను, ఆయన క్యూర్ అవ్వాలి. దాన్ని నెక్స్ట్ రోజు చనిపోయింది అమ్మాయి. అది తీసుకోలేకపోయాను నేను, చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఒక 3 years ఆ అమ్మాయికి స్టడీ చెప్పుకుంటూ ఆ అమ్మాయి నాతో కూర్చొని, ఈవెన్ లంచ్లో కూడా ఆ 2 పిల్లలతో నాతో కూర్చునేది అమ్మాయి, వాళ్ళ అమ్మ చాలా కష్టపడేది. తర్వాత ఈ టాపిక్ నేను ఒకరితో డిస్కస్ చేశాను, విక్కీ అని ఒక అతను ఉంటారు, వనజ ఫౌండేషన్ మీరు వినే ఉంటారు రైట్, ఫుడ్ ఫౌండేషన్. సో అతనితో డిస్కస్ చేశాను, విక్కీ ఇలా ఒక అమ్మాయి ఇట్లా అయింది బాగా అనిపిస్తుంది అని ఇట్లా నార్మల్గా డిస్కస్ చేస్తుంటే తను ఇచ్చాడు ఐడియా, సిరి నీ దగ్గర ఫాలోయింగ్ ఉంది, నువ్వు భయపడుతున్నావు, నువ్వు ముందుకెళ్ళి, ఇంకా నీకు ఉన్న ఫాలోయింగ్ని ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నువ్వు అడిగి చూడు, వాళ్ళు హెల్ప్ చేస్తే చాలా బెటర్, ఒక ప్రాణానికి ఆపన్న అయితో అని సజెస్ట్ చేశాడు ఆ అబ్బాయి. అప్పుడు అనుకోకుండా కొన్ని రోజులు గ్యాప్ తర్వాత ఇంకొక పాప గురించి వచ్చింది, చిన్న బాబు గురించి, మా ఊరి దగ్గరనే జగిత్యాల్లో. అన్ఎక్స్పెక్టెడ్గా నేను హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ వస్తుంటా కదా, అందులో వెహికల్లో పరిచయమైన ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ నాకు చెప్పాడు, సిరి ఇట్లా మా పాపకి హెల్త్ ఇష్యూ ఉంది, ఒక వీడియో బయట పెడతా అన్నారు. జస్ట్ వీడియో బయట పెట్టడం ఎందుకు, నేనే లొకేషన్కి వస్తా అన్న, చూస్తా నేనే, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాను, ప్రతి ఒక్క ప్రూఫ్తో సహా పెడదామన్నా. ఓకే అన్నారు, వెళ్ళాను, ప్రూఫ్తో సహా తీసి పెట్టాము, ఒక వీడియో పెట్టాము, చాలా బెస్ట్ అనిపించింది, మంచిగా రిజల్ట్ వచ్చింది. అబ్బాయి కూడా చాలా సేఫ్లో ఉన్నాడు. సీరియస్, అబ్బాయి ఒక సాంబార్లో పడిపోయి ఒళ్ళంతా కాలిపోయింది, అబ్బాయికి మొత్తం స్కిన్ అంతా కాలిపోయింది. డాక్టర్స్ అడిగితే ఒక 10 lakhs అలా అవుతుంది అంటే, ఇలా పేరెంట్స్ పెట్టుకున్నంత ఏం లేదు. సో ఒక చిన్న వీడియో పబ్లిక్కి, నా ఇన్స్టాలో ఉన్న ఫాలోయింగ్కి, పబ్లిక్ ఏంటి అంటే నాకు ఫాలో కొడుతున్నప్పుడు నా ఒక్కదానికి బాగా నిండుతుంది, నేను ఒక్కదాన్ని తినగలుగుతున్నా 3 పూటలు. అంతమంది ఫాలో కొట్టడం వల్ల నాకు యాడ్ షూట్స్ వస్తున్నాయి. బేసిక్గా యాడ్ షూట్స్ రావడం వల్ల నేను 3 పూటలు తిని మంచి ఆరామ్స్ ఉంటాను. కానీ ఇది కాదు కదా, నన్ను నమ్ముకొని నన్ను ఫాలో కొడుతున్నారు ఫాలోవర్స్ అంటే నేను వాళ్ళకి ఏదో ఒక మంచి చేయాలి తప్పకుండా.
ఒకప్పుడు నేను తినలేని పొజిషన్లో ఉన్నప్పుడు ఈరోజు నేను తింటున్నా అంటే వాళ్ళ వల్లనే. వన్ ఆఫ్ ద రీజన్ ఆ ఇన్స్టాగ్రామ్లో ఉండి నాకు సపోర్ట్ చేస్తున్న పబ్లిక్ వల్ల ఈరోజు నేను 3 పూటలు తినగలుగుతున్నా, నా ఇంట్లో వాళ్ళకి 3 పూటలు పెట్టగలుగుతున్నా. సో అలాంటి వాళ్ళకి ఏదో ఒక విధంగా ఒక మంచి జరగాలి నా నుండి, అట్లీస్ట్ ఏదో పెద్దది కాదు, చిన్న హెల్ప్ అయినా జరగాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఫౌండేషన్ ఇది. సో ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి మంచి మంచి రిజల్ట్ వస్తుంది. ఒక అమ్మాయికి బాగాలేదు హెల్త్, ఒక అబ్బాయికి బాగాలేదు హెల్త్ ఇష్యూస్ అన్నప్పుడు పబ్లిక్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేశారు. ఒక్కొక్క ప్రాణాన్ని కాపాడుతూ వచ్చాము ఇప్పటి వరకు అయితే, గాడ్ గ్రేస్. ఓకే, ఈ ఆలోచనతో స్టార్ట్ అయిన ఫౌండేషన్ మాది. సో ఎప్పుడైనా సింగిల్గా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా సిరివి? ఉన్నాయి. సో ఇప్పుడు అంటే ఇంకా బాధ వేస్తుంది అప్పుడప్పుడు. ఫ్యామిలీ, అమ్మ నాన్న ఇంకొంచెం ప్రాపర్గా మేము చిన్న ఉన్నప్పుడే ఇంకా షాప్ని అలా డెవలప్ చేసాం, మాకు ఇన్ని కష్టాలు రాపోను కదా అని బాధేస్తుంది అంతే. ఇంకా కానీ హైలైట్ ఏంటి అంటే నేను ఇంత వరకు వచ్చినాక కూడా ఒక అమ్మాయి నన్ను ట్రాప్ చేయాలనుకుంది. సీరియస్లీ ఈ టాపిక్ నేను ఎవరితో డిస్కస్ చేయలేదు, ఈవెన్ ఇంట్లో మమ్మీ వాళ్ళతో కూడా డిస్కస్ చేయలేదు. అమ్మాయి నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఒక అబ్బాయి నన్ను సేవ్ చేశారు. ఓకే, లిటరలీ ఈ లైఫ్ టైం ఆ అబ్బాయికి నేను ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటా. అబ్బాయి పేరు రివీల్ చేయొద్దు ఇంకా. ఓకే, సో అంటే హెల్ప్ చేసిన వాళ్ళ పేరు చెప్పొచ్చు కదా, అంటే వేరే వాళ్ళకి తెలియొద్దనా? అంతే కదా, ఎందుకు అంటే వాళ్ళకి యాక్చువల్లీ చెప్పడం వాళ్ళకి ఇష్టం ఉందా లేదో కూడా తెలియదు. బట్ నా లైఫ్ టైంలో ఆ పర్సన్ని మర్చిపోలేను. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, నాకన్నా చాలా చిన్న అమ్మాయి, కొంచెం ట్రాప్ చేయాలని ట్రై చేసింది. లైక్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నడుస్తున్నాయి, కొంచెం ఫేమ్ వచ్చిన కొద్ది, ఇన్స్టాలో కొంచెం ఫేమ్ నడిచినప్పుడు ఆ అమ్మాయి ట్రాప్ చేయాలనుకున్న సిచ్యువేషన్లో ఒక అబ్బాయి నన్ను సేవ్ చేశారు. అసలు షాకింగ్గా, అరే ఆ అబ్బాయి చెప్పేంతో తెలీదు నన్ను ట్రాప్ చేస్తుంది ఆ అమ్మాయి అని. ఆ అబ్బాయి ఎవరు కాదు, ఆ అమ్మాయి నుండి వచ్చిన అబ్బాయి. ఆ అమ్మాయి నన్ను పిక్ చేసుకుని పంపించింది ఒక అబ్బాయిని. ఓకే, ఆ టైంలో ఆ అబ్బాయి నన్ను, నా బిహేవియర్ని, నా శ్రీమన్నారాయణని, నాకు వచ్చే కాల్స్, ఇంట్లో ఉండి కాల్స్ వచ్చినప్పుడు అలా శ్రీమన్నారాయణ మాట్లాడడం, ఆ టైంలో ఇంకా ఆ జర్నీలో తెలిసింది ఒక 1/2 hour to 1 hourలో నా గురించి ఆ అబ్బాయికి తెలిసి. ఆ అబ్బాయి ఒకటే మాట అన్నారు, సిరి గారు మీరు వెళ్ళాల్సిన లొకేషన్ కరెక్ట్ కాదు, ఏమనుకోకండి, సో కావాలంటే మిమ్మల్ని రిటర్న్లో డ్రాప్ చేపిస్తా అని చెప్పేసి అన్నారు. ఎందుకు అంటే అప్పుడు చెప్పారు, ఎవరైతే మీకు కాంటాక్ట్ అయింది ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి మిమ్మల్ని డ్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది, సో వద్దు, మీరు వెళ్ళాల్సిన లొకేషన్ అది కాదు అని చెప్పారు. చెప్పి అప్పుడప్పుడు నన్ను ఇంకో వెహికల్, అక్కడికి వెళ్తే ఏమో చెప్పలేము సిచ్యువేషన్, నాకు ఏదైనా బ్యాడ్ జరగవచ్చు. అంటే వేరే వాళ్ళు, అంటే ఆమె వెనకాల వేరే అబ్బాయిలు ఉన్నారా? మేబీ కావచ్చు, అదే ఉంది. అంటే నాకు ఈ మిడిల్లో ఉన్న అబ్బాయి ఏదే ఉన్నారో తను చెప్పిన పర్సన్ అదే చెప్పారు అతను. ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, నేను ఏదో ట్రాప్ చేయాలనుకుంది, సో మీరు దానికి అంటే మీరు వెళ్ళాల్సిన లొకేషన్ అది కాదు అని చెప్పేశాడు క్లియర్గా. ఓకే, అంటే ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలను కూడా నమ్మే ప్రసక్తి లేదు, అస్సలు నమ్మదు, చాలా కష్టం. ఇంకా అబ్బాయిలన్నా నమ్మవచ్చు. ప్రజెంట్ జనరేషన్లో అబ్బాయిలన్నా ఒకనొక సిచ్యువేషన్లో అనుకుంటారు, అరే పాపం ఈ అమ్మాయి ఇంత నమ్ముతుంది, అరే ఈ అమ్మాయి ఇంత ఖర్చు పెడుతుందిరా, వద్దురా అని ఒక చిన్న ఫీల్ అన్న వస్తుంది అబ్బాయికి. కానీ ఒక అమ్మాయికి మాత్రం ఎప్పటికి రాదు. అది ఎవర్ గ్రీన్ అంటారు కదా అమ్మాయి అనేది, అది ఎవర్ గ్రీన్ అసలు. ఆ అమ్మాయికి ఎప్పుడు రాదు, ఏ అమ్మాయికైనా అంతే. అబ్బాయి కన్నా ఎక్కడో ఒక దగ్గర నమ్మొద్దు అంటున్నారు. నమ్మదు అసలు. సో అమ్మాయిలు కూడా నమ్మొద్దు, అబ్బాయిలు కూడా నమ్మొద్దు అని చెప్తున్నారు, అంతేనా? ఆల్మోస్ట్. ఓకే, సిరిని నమ్మొచ్చా మరి? మీరు నన్ను నమ్మాలి అని రూల్ ఏం లేదు కదా. ఓకే, మీరు అమ్మాయిలను నమ్ముతున్నారు కదా, అందుకని అడుగుతున్నా, మీరు అమ్మాయే కదా అని. అదే అంటున్నా, అంటే బిహేవ్ అంటే అమ్మాయిని చూస్తే చెప్పొచ్చు, అప్పటిదప్పుడు ఏదో లేని ప్రేమ ఒలికపోస్తారు కదా, అలాంటి అమ్మాయిలు అయితే నమ్మకండి. నిలుగా ముంచి పంగనాలు పెట్టి పోతారు. మొత్తానికి 1,00,000 ఖర్చు పెట్టినా ఈజీగా పెట్టాను. అందుకే అంటున్నా, యాజ్ ఏ అమ్మాయి అయినా కూడా ఇంకొక అమ్మాయిని నమ్మాలంటే కొంచెం ఆలోచించి ముందడిగేసి అని నమ్మాలి. ఆ రోజు నీ అమ్మాయిని నమ్మి నీ ఆ లొకేషన్కి వెళ్ళిపోతే నిజంగానే ఏమో అక్కడ నాకైనా బ్యాడ్ జరగవచ్చు, చెప్పలేము కదా. అలాంటిది ఒక అబ్బాయి వచ్చి సేవ్ చేశాడంటే, అబ్బాయి పేరు రివీల్ చేయను కానీ లైఫ్ టైం నాకు గుర్తుండిపోతుంది. ఆ అబ్బాయి ఎప్పుడు గుర్తుంటాడు. అబ్బాయి ఇప్పుడు టచ్ లో ఉందా? టచ్ లో అంటే ఓకే, నార్మల్, హాయ్. ఓకే, అంటే ఏమైనా గొడవలేనాయా? గొడవలు అంటూ అంటే అంత బాండింగ్ ఏం లేదు, బట్ సచ్ ఏ నైస్ పర్సన్. లైఫ్ టైం అయితే మర్చిపోను ఆ అబ్బాయిని. ఓకే, సో ఎప్పుడైనా షూట్ టైంలో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డదా సిరి? లేదు, ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఎవరు ఇబ్బంది పెట్టలేదు? ఎవరు ఇబ్బంది పెట్టలేదు. సో నువ్వే అందరిని ఇబ్బంది పెడతావు, ఇంకేంది? ఇబ్బంది పెడతావు? ఇబ్బంది అంటే అంటే మేకప్ కి కొంచెం టైం తీసుకుంటాను, ఆ టైం వాళ్ళకి కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ ఓకే, టేక్స్ మాత్రం తొందరగా అయిపోతాయి, షూట్ మాత్రం తొందరగా అయిపోతుంది, ఇది క్లియర్.
సో చాలా ఎమోషనల్వి చాలా చేస్తావు కదా. సో ఇప్పుడు నీకు ఒకటి చిన్న స్క్రిప్ట్ చెప్తా, అది నువ్వు ఇప్పుడు చేయాలి, ఓకేనా? యాక్టింగ్ చేయాలి. అమ్మ పెద్ద టాస్క్ పెట్టేది. సో చేయగలరా సిరి? సో ఒక ఆర్టిస్ట్ కాబట్టి నువ్వు పక్క చేయాలి నేను చెప్పినప్పుడు. సో చేయగలుగుతారా చేయరా? నేను చెప్తా. వద్దులేండి, ఇప్పటికే మా వాళ్ళంతా ప్రజలంతా నేను చేసే ఏడుపు, నేను చేసే యాక్టింగ్ లేదు అయితే కావాల్సిన లేదు లేదు, నాకు చాలా మంది అడిగిరు సో ఇట్లా చేపియండి ఒకటి అని చెప్పేసి. నేను చెప్తున్నా స్క్రిప్ట్ ఏంటంటే, నువ్వు ఫోక్ సాంగ్కి వెళ్ళినావు, ఓకేనా? ఫోక్ సాంగ్కి వెళ్ళినావు, అక్కడ షూటింగ్ అవుతుంది. సో షూటింగ్ అయిపోయిన తర్వాత నీకు ఒక కాల్ వచ్చింది, ఓకేనా? మీ బెస్ట్ ఫ్రెండ్ చనిపోయారని చెప్పేసి. సో ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే అసలు అన్నీ షేర్ చేసుకున్నారు, మీ కష్టాలలో పాలు పంచుకున్నారు. సో అన్నీ ఎవ్రీథింగ్, వాళ్ళు లేరంటే ఇంకా నేను బతికి వేస్ట్ అనే సిచ్యువేషన్. తను చనిపోయిండు. సో తన దగ్గర నన్ను ఎందుకు వదిలేసిపోయినావు అని చెప్పేసి ఏడుస్తూ, అంటే మీరు ఏమేం చేసిరో అదంతా గుర్తు చేస్తూ మీరు ఏడవాలి, ఓకేనా? ఇది టాస్క్. అమ్మో ఏడని కాదు, అంటే యాక్టింగ్ పక్క పెడితే రియాలిటీగా జరిగింది ఇది నా లైఫ్లో. అవునా? రీసెంట్గా 2-3 days బ్యాక్లో ఉంది ఒక అమ్మాయి ఉంది. అంటే నా ఫ్రెండ్ కాదు, నా స్కూల్ స్టూడెంట్ అమ్మాయి. లైక్ 9th class ఉంటుంది అమ్మాయి. రీసెంట్గా నేను ఒక షూట్లో ఉన్నాను, సడన్గా కాల్ వచ్చింది. అంటే రేపు మార్నింగ్ షూట్కి వెళ్తానని కూడా అమ్మాయి నాకు మెసేజ్ చేసింది, మేడం మీ సాంగ్స్ చాలా బాగున్నాయి మేడం, రీల్స్ బాగున్నాయి, కానీ ఈ మధ్య ఎందుకు రీల్స్ పెడతలేవు మేడం ఇన్స్టాగ్రామ్ అని ఫన్నీగా మెసేజ్ చేసింది. టైం దొరకట్లేదురా, కొంచెం టైం తీసుకొని పెడతాను పెట్టా. ఆల్ ఫైన్ అంటే ఆల్ ఫైన్ మేడం ఉన్నాయి అంతే. నెక్స్ట్ డే మార్నింగ్ షూట్లో ఉన్నాను, వెమ్లాడలో సాంగ్ షూట్ నడుస్తుంది. కాల్ వచ్చింది సడన్గా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి కాల్ వచ్చి, మేడం మా పాప చనిపోయింది మేడం అన్నారు. ఇంకా ఏం అర్థం కాలే ఆ టైంలో. ఇంకా ఒకవైపు షూట్ ఆపేయాలా, షూట్ ఆపేస్తే ఎంతనన్నా వాళ్ళకి ఆ రోజు పెట్టిన ఇన్వెస్ట్ మొత్తం లాస్ అయిపోతారు. ఇంకోవైపు అమ్మాయి స్టూడెంట్, తనని తీసుకెళ్ళాలంటే తను మళ్ళీ ఎప్పటికి రాదు. లాస్ట్ చివరి చూపు అంటారు కదా, అది ఎప్పుడు రాదు. ఇంకా ఎటు కానీ మధ్యలో సిచ్యువేషన్, అప్పుడు బ్రేక్ టైం. నేను చెప్పాను ప్రొడ్యూసర్ సార్కి, ఒక 1 hour కావాలి నాకు టైము, 1 hour తర్వాత స్టార్ట్ చేద్దాం సార్, కొంచెం రిలాక్స్ అవుతా కార్లోకి వెళ్ళి అని చెప్పి కార్లో కూర్చున్నా. అర్థం కావట్లే ఇక్కడ ఆపేయాలా అటు వెళ్ళాలా అని. అక్కడ ఏంది ఈవినింగ్ వరకు తీసుకెళ్తా అని చెప్పారు బాడీని, ఇక్కడేమో షూట్ నడుస్తుంది. ఇక్కడ ఇది ఆపితే వీళ్ళకి లాస్. అక్కడికి వెళ్ళిపోతే నేను లైఫ్లో అమ్మాయిని మళ్ళీ చూడలేను, అది నెవర్. ఇంకా కాదు ఇంకా ముచ్చట. ఏం అర్థం కాలేదు, కానీ తను ఇలా చనిపోయింది కదా అనేసి వీడియో కాల్ చేశాను. ఇంకా వెళ్ళలేకపోయాను అప్పటికి. మీరు అన్నారు ఇందాక ఆ సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తారని, వెళ్ళలేదు. కానీ వీడియో కాల్ చేసి మాట్లాడాను అక్కడే సీరియస్ లైఫ్లో జరిగింది. అక్కడ చనిపోయిన దగ్గర ఎవరైతే నా స్టూడెంట్స్ మిగతా ఉన్నారో వాళ్ళకి వీడియో కాల్ చేసి కాసేపు ఇంకా కాలేదు, ఇంకా లాస్ట్ చివరి చూపు అది జ్యూస్ వేసుకొని షూట్ కంప్లీట్ చేసుకున్నాక వెళ్ళిపోయే వాళ్ళ ఇంటికి. ఓకే, సో ఫైనల్గా ఒక క్వశ్చన్, సిరి ఎట్లాంటి పర్సన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది? అంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి? అమ్మో పెద్ద టాస్కే. బేసిక్గా ఏంటంటే అమ్మాయిలు బయటికి వెళ్తేనే అరే అమ్మాయి అటువైందిరా ఇటువైందా అని చెప్పుకునే రోజులు ఈ రోజులు, ప్రజెంట్ జనరేషన్. అలాంటిది నేను పబ్లిక్ వస్తున్నా, షూట్స్ చేస్తున్నా. సో మమ్మీ డాడీ ఇంట్లో అక్కే వాళ్ళు ఎలా అయితే నన్ను టీచ్ చేస్తున్నారో అలానే వచ్చే అబ్బాయి కూడా నన్ను టీచ్ చేయాలి. లైక్ ఆపేవాలి, నువ్వు ఆపేసి ఇదంతా కాదు, నాకు బ్యాక్ బోన్ ఉండాలి. అంటే ఈవెన్ మా ఇంట్లో మాకు బ్రదర్స్ ఎవరు లేరు, అట్లాంటి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు బాయ్స్. సో ఒక ఫ్రెండ్లా గైడ్ చేయాలి, ఒక అసలైన అంటే ఒక ఫాదర్ లాగా మమ్మీ లాగా, ఇంట్లో మమ్మీ డాడీ ఎలా ఉంటారో అలా గైడ్ చేస్తూ అలా బ్యాక్ బోన్గా ఉండే అబ్బాయి రావాలి అంతే. వాళ్ళు వచ్చినప్పుడు చూస్తుంది, ఇప్పట్లో అయితే ఆలోచన లేవు. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది సిరి? అది కూడా నా చేతుల్లో లేదు, అంతే అమ్మ నాన్న చేతుల్లో. ఓకే, అమ్మ నాన్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ చేసుకుంటే చెప్పలేం, వాళ్ళైతే అన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఒప్పుకో కాబట్టి ఒప్పుకోను. ఎందుకు అంటే రీజన్ ఉంది, నేను చెప్పాను ఇంట్లో అమ్మ అక్కయ్య నాన్న వీళ్ళందరికీ ఒక మాట చెప్పేశాను, ఇంట్లో నుండి గడప దాటి బయట పెడుతున్నా అంటే మీకంటూ ఒక చిన్న ఇల్లు కట్టి మిమ్మల్ని కంప్లీట్ వెల్ సెట్ చేసినాక నేను వెళ్తాను, అప్పుడు నేను నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పాను. మీ బావాల దగ్గర నుంచి ఎట్లుంటుంది సపోర్ట్? బాగుంటుంది. పెద్ద అక్కయ్య వాళ్ళ హస్బెండ్ బావగారు, చిన్న అక్క వాళ్ళ హస్బెండ్ బావగారు, ఓకే బాగుంటుంది సపోర్ట్, నాట్ బ్యాడ్. ఓకే, సో ఎవరన్నా మిమ్మల్ని అంటే అసహించుకుంది అంటే మిమ్మల్ని ఎక్కడైనా ఏదైనా స్టేజ్ పైన మిమ్మల్ని మీకు ఇన్సల్ట్ చేసిన రోజులు ఉన్నాయా ఏవైనా? అలా ఏం లేదు, ఈవెన్ ఫ్యామిలీ నుండైనా లేదా ఇంకా బయట నుండైనా కూడా అలా ఏం లేదు. అంతే, ఆల్ ఫైన్, అంతా సపోర్టివ్ పర్సన్స్ అయి ఉన్నారు. ఇంకా మా రిలేటివ్స్లో ఉంటారు కదా పాలలు అక్క బావాలు, చాలా సపోర్టివ్స్. అక్క వాళ్ళ కంటే ఇంకా బావాలు ఎక్కువ సపోర్టివ్స్.
ఓకే, సో ఫైనల్గా మీ ఫ్యాన్స్కి, మీ వ్యూవర్స్కి, మీ ఫాలోవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళు లేనిది ఈరోజు నేను లేను ఇక్కడ. ఎందుకంటే అసలు ఏ ప్లాట్ఫామ్ లేని నన్ను ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకొచ్చినంటే వన్ ఆఫ్ ద రీజన్ మన ఇన్స్టాగ్రామ్. ఆ ఫాలోవర్స్ వల్ల లేనిది ఈరోజు నేను ఇక్కడ లేను, సీరియస్లీ ఫ్యాక్ట్ వర్డ్. సో నాకు ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇలానే నాకు సపోర్ట్ చేయాలి. లైక్ మనం చేసే సోషల్ సర్వీస్లో కూడా మన ముందు ఎంతో కొంత హెల్ప్ చేసినా వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవ్వచ్చు, ఒక చిన్న ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది. ఎట్ ద సేమ్ టైం నా షూట్లో నా యాక్టింగ్కి సపోర్ట్ చేస్తూ ఇలానే ఉండాలి, ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో ఇట్లాగే మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి మా శివ స్టూడియోస్ త్రూ మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్.